విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఎలిజబెత్ అంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, నీతి విధుల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. మనందరము కూడా దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. వాక్యం చొప్పున మనము నిరపరాధులుగా నడుచుకోవాలి. కొంతమంది చూస్తా ఉన్నట్లయితే మనుషులు ఉన్నప్పుడు, లేకపోతే దైవజనుడు ఉన్నప్పుడు, దైవజనుడి ముందు లేకపోతే క్రైస్తవుల ముందు భక్తి చేసినట్లుగా నటిస్తూ ఉంటారు. మేము మంచి వాళ్ళము అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎలిజబెత్ అంట దేవుని యొక్క వాక్యం చొప్పున నిరపరాధులుగా లేదా నీతి మంతురాలుగా ఆమె నడుచుకుంటూ ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికి కూడా మాదిరి ఎవరనంటే వాక్యమే. మనందరికి మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీ అక్క కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, లేదా సంఘంలో ఉన్న మరెవరు కూడా కాదు. మనకు మాదిరి ఎవరంటే ప్రభు అయిన దేవుని వాక్యమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన యొక్క మాదిరి అయి ఉండాలి. నువ్వు ఒకవేళ ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా నువ్వు మాట్లాడాలన్నా వాక్యములో ఇలా ఉందా లేదా, నేను చేసే పని వాక్యానుసారంగా ఉందా, లేకపోతే ఇది నా ఆలోచన చొప్పు నేను వెళ్తున్నాను, లేకపోతే మనుషుల మాటల చొప్పు నేను వెళ్తున్నాను. నేను ఏం చేయాలంటే మనలను మనం పరిశీలించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే దేవునికి లోపరుచుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యానికి లోపడట్లేదు. చాలా మంది ఈ రోజుల్లో లోకానికి లోపడుతున్నారు, లోకంలో ఉన్న మనుషులకు లోపడుతున్నారు, లేదా తమకి ఇష్టమైన ఏదో పనులు చేసుకుంటూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. మన దేవుని యొక్క వాక్యానికి లోపడాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఎలిజబెత్ కి అప్పటికి గర్భఫలం లేదు, అప్పటికి కుమారుడు కలగలేదు. వారి ఇంట్లో ఒక శ్రమ ఉంది, వారి జీవితంలో ఒక శ్రమ ఉంది. వారి జీవితంలో శ్రమ ఉన్నా కూడా వాళ్ళు దేని చొప్పున నడుచుకున్నారంటే వాక్యం చొప్పునే నడుచుకుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ఏదైనా శ్రమ ఉన్నట్లయితే నువ్వు వాక్యానికి లోపడి బ్రతుకుతావా? దేవుడు మాకు ఏం చేశాడని చెప్పేసి తిట్టుకుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోతావా? ఎలిజబెత్ లోంచి మనము గ్రహించాల్సిన విషయం, ఏమో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెకి కుమారుడు లేడు అన్న నింద ఆమె పైన ఉన్నది. ఆమె గొడ్రాలు. ఇశ్రాయేలు ప్రజల్లో కనుక పిల్లలు లేకపోతే వాళ్ళని శాపగ్రస్తులుగా ఎంచుతారు. ఇక వాళ్ళు బయటకు కూడా రాలేదు. మనం చూసిన హన్నా పరిస్థితి కూడా అలానే ఉంటది. పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఆమె వైర్లకు పెళ్లి ఆమె ఏం చేస్తూ వచ్చింది? విసిగిస్తూ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా మన తరంలో కూడా చూస్తున్నట్లయితే పిల్లలు లేకపోతే ఏ శుభకార్యాన్ని కూడా ముందుకి రానివ్వరు. మరి ఆమె జీవితంలో ఒక శ్రమ ఉంది, ఆమె జీవితంలో ఒక దుఃఖం ఉంది. ప్రభువా, నా భర్త ఒక మంచి దైవజనుడు, మాకు తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి, మేము ఒక వాక్యానుసారంగా నడుస్తున్నాము, మేము వృద్ధాప్యంలోకి వచ్చాము, ప్రభువా నాకు ఒక కుమారుని ఇవ్వకూడదా ప్రభువా అని చెప్పేసి ఆమె దేవుడిని బ్రతిమలాడుకుంటుంది. కానీ ఈ దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి తన భర్తను సేవకు పోకుండా ఆమె ఆటంకపరచలేదు. హల్లెలూయా. ఆమె చూసుకుంటుంది ఏంటంటే నా దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడే, నా దేవుడు నన్ను ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో, ఈ పరీక్షలో నేను నిలబడాలి. ఒకవేళ నా జీవితాన్ని దేవుడు ఇలాగనే ఉంచుతాడేమో, నేను ఇలాగే మరణిస్తాను, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను మర్చిపోను అనుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటకు మనం ఏం చేయాలంటే లోబడే వారుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయ్యా ఇదిగో మరి ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు. ఆదాము అవ్వ వారు చేసిన పాపాన్ని బట్టి ప్రపంచం అంతటి మీద కూడా మరి శాపం వచ్చింది. మరలా ఇదిగో రక్తం ద్వారానే వారి యొక్క పాపం పరిహరించబడింది అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా? నేను వెళ్తానయ్యా తండ్రి, నీ చిత్తమును నెరవేరుస్తానయ్యా అని చెప్పేసి ఏం చేసింటే తండ్రి మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీకు ఎంత ఇష్టమైనదైనా, ఈ రోజు నీ జీవితంలో నీకు అది ఎంత ప్రాముఖ్యమైనదైనా నువ్వు దేవుని మాటకు లోబడతావా? నీకు ఇష్టమైనది దేవుని యొక్క బలిపీఠం మీద నువ్వు పెట్టగలుగుతావా? ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకంలో వెండి బంగారపు దారిలో నడిచి ఆయన కోట్లాది దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తా ఉంటారు. తండ్రితో నిరంతరము కూర్చుంటూ చక్కగా సంతోషంగా ఆనందంగా ఆ సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించకుండా ఎందుకు ఈ భూలోకంలో ఆయన వచ్చినప్పుడు ఉండడానికి ఆయన ఒక్క ఇల్లు కూడా లేదు. అంత శ్రమ పొందడానికి కారణం ఏమిటంటే తండ్రి యొక్క
యొక్క మాట కొరకు వచ్చాడు. హల్లెలూయా. చక్రవర్తి ప్రభువుని మనం మహిమపడతాం. హల్లెలూయా. మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. అది మనకి ఎంత కష్టమైనా సరే, అది మనకి ఎంత ఇష్టమైనా సరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మాటకి ఏం చేయాలంటే లోబడాలి. ఎంతమంది దేవుని యొక్క మాటకు మనందరం కూడా లోబడుతున్నాము? దైవ సేవకురాలు ఉన్నారు, ఎంతమంది దేవుని యొక్క మాటకు మనము లోబడతా ఉన్నాము? పరిచర్య విషయంలో దేవుడు మనకి ఏదైనా కష్టం ఏది చెప్తే ఆ మాటకు మనం లోబడుతున్నామా? సేవలు అమ్మ బిడ్డ నీకు వదిలిపెట్టాలి అని అంటే వదిలిపెట్టి రాగలుగుతున్నామా? హల్లెలూయా. మనల్ని మనం పరిశీలించుకున్నాం. నీకు దేవుని యొక్క వాక్యమే ఏమై ఉండాలంటే గురై ఉండాలి. అంటే నీకు మీ అమ్మ చెప్పిన మాట, మీ నాన్న చెప్పిన మాట, మరెవరు చెప్పిన మాట, లేకపోతే నీకు ఇష్టమైన చొప్పున, లేకపోతే నీకేదో నచ్చిందని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నువ్వు పోకాకు. లోబడిన వలన పిల్లలకి దేవుడు ఏమన్నాడంటే శ్రమ అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడు. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు లోబడకుండా ఉంటున్నా నీ ఆయుష్ని దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు తెలుసా? ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన నిన్ను తన కౌగిల్లోకి తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడు నీకేమిస్తున్నాడు తెలుసా? ఆయుష్ని ఇస్తున్నాడు. దేవుడు నీ పిల్లల కోసం నేను నిలుపుతున్నాడు. నీ భర్త కోసం నేను నిలుపుతున్నాడు. నీ సంఘం కోసం దేవుడిని నిలబెట్టుకుంటున్నాడు. నువ్వు ఇంకా దేవుని యొక్క మాట వినకోకుండా దేవుని యొక్క మాటకి ఎదురు తిరిగి వెళ్ళావనుకో, లోబడిన పిల్లలకి ఏమొచ్చి చెప్పండి? శ్రమ వచ్చింది. ఆ శ్రమ అది రోగమే కావచ్చు, అది శాపమే కావచ్చు, అది దరిద్రతే కావచ్చు, అయితే పిల్లల్లో కావచ్చు, భర్తలో కావచ్చు, పేదరికం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దేవుని యొక్క శ్రమ నీ పైకి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్ని చూస్తున్నట్లయితే తన జీవితంలో ఒక శ్రమ, ఒక నింద తను అనుభవిస్తున్నప్పుడు కూడా వారిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, నీతి న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. హల్లెలూయా. నీవు దేవుని యొక్క వాక్యం చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నావా? ఒక సంఘంలో ఒక సహోదరి ఉందంట. ఆమె దేవుని దగ్గరకు రాకముందు ఆమె ఒక గుడ్డి, అంటే ఆమె కళ్ళు లేవు, గుడ్డావిడగా ఉంది. అడుక్కుంటూ తిరుగుతూ ఉంటే యవనస్తురాలు, కళ్ళు లేకపోయినప్పుడు కూడా చాలా అందంగా ఉంది ఆమె. ఊళ్ళో అడుక్కొని తింటా ఉందంటే కొంతమంది బిడ్డలంట ఆమెకు సువార్త చెప్పారంట. అమ్మ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళు, బైబిల్ గ్రంథంలో గుడ్డివారిని దేవుడు కళ్ళు తెరిచినట్లుందామా, నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుడు నీకు కళ్ళు తెరుస్తాడని ఎవరో చెప్తే ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరానికి వచ్చిందంట. హల్లెలూయా. ఆ మందిరంలో ఇలాగే సిలువ వేయబడి ఉందంట. సిలువ వేయబడి ఉంటే బలిపీఠం దగ్గరగా ఆ సిలువ ఎదురుగా ఆమె నిలువుగా మోకరించి, అయ్యా నేను గుడ్డిదాన్ని, నేను యవ్వనస్తురాలిని, అందరూ కూడా మరి నాకున్న అందాన్ని బట్టి వేరే రకంగా మాట్లాడుతున్నారయ్యా, నాకు కళ్ళు లేకపోవడాన్ని బట్టి నన్ను అందరూ కూడా చులకనగా చూస్తున్నారయ్యా, యవ్వన జీవితాన్ని నేను కొనసాగించడం నాకు చాలా కష్టంగా ఉందయ్యా, మీరు గనక నాకు కళ్ళనిస్తే నేను ఇక నా బ్రతికినంత కాలం కూడా మీరు చేసిన మేలు సాక్ష్యంగా చెప్పుకుంటూ అనేక ప్రాంతాల్లో మిమ్మల్ని ఘనపరుస్తాను ప్రభు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఉపవాసాలు ఉన్నది, బాగా దేవుని దగ్గర ఏం చేస్తుందంటే బ్రతిమలాడుకున్నది. హల్లెలూయా. మనకి ఏమైనా కష్టాలు వస్తే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. దేవుణ్ణి ఏం చేయాలంటే గోచాడాలి. శ్రమలో ఎలిజబెత్ వలె వాక్యాన్ని మనం అనుసరించాలి. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి తాయితులు కట్టించుకోవడం, అడుగుకోవడం, ఇడుకోవడం, అక్కడ విచారించడం, ఇక్కడ విచారించడం చేయకూడదు. హల్లెలూయా. అది నీకు శ్రమ, అది నీకు శాపం తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈ బిడ్డ కూడా ఏం చేస్తా ఉందంటే కళ్ళు లేవు కాబట్టి బ్రతిమలాడుకుంది దేవుణ్ణి. దేవుడు కనికరించి ఏం చేశారంటే ఆమెకి కళ్ళనిచ్చాడండి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళనిచ్చిన తర్వాత ఆమెని కొంతమంది సాక్ష్యాన్ని పిలుస్తున్నారు. దేన్ని పిలుస్తున్నారు? సాక్ష్యాన్ని పిలుస్తున్నారు. ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన మేలు చాలా గొప్పది, ఏమో సాక్ష్యం ఏంటి, అనేకులు ధైర్యపరచబడతారని చెప్పేసి అనేకులు ఆమెను పిలుస్తుంటే సాక్ష్యానికి వెళ్తా ఉంది. అలా సాక్ష్యాలు చెప్తూ చాలా మందిలో ఆమె పేరు ఏమైపోతుందంటే మారు మ్రోగుతా ఉంది. ఇలాగూ ఆమె ఏం చేస్తా ఉందంటే సాక్ష్యాలు చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమెకు ఒక కారు వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? కారు వచ్చింది. ప్రభు పరిచయంలో తిరగలేకపోతున్నాను, మరి ప్రయాణాలు చేయడం లేట్ అవుతుంది ప్రభు అంటే ఒక కారు ఇచ్చిందట. ఇక ఈమె కారులో తిరుగుకుంటూ ఏమైందంటే దేవుణ్ణి మర్చిపోయింది. హల్లెలూయా.
మందిరాన్ని మర్చిపోయింది, సాక్ష్యం చెప్పడం మర్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. కొంచెం డబ్బు కలిగేసరికి ఇంకా ఆ వ్యాపారం ఈ వ్యాపారం, ఆ పని ఈ పని, పెళ్లి చేసుకుని పిల్లలు ఇవన్నీ కూడా చూసుకుంటూ దేవుణ్ణి ఆమె మర్చిపోయింది. హల్లెలూయా. తర్వాత ఇలా గడుస్తూ ఉంటే కొద్ది రోజులైన తర్వాత ఆమె అలాగే కారులో ఏదో సిటీలోకి పోయిందంట. వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ వెల్డింగ్ షాప్ వెళ్ళేటప్పుడు కరెంటు లాగా లైటింగ్ వచ్చింది కదా, ఆ లైటింగ్ ఒక్కసారి ఏమో కళ్ళలో పడిందంట. కళ్ళలో పడేసరికి ఏమో కళ్ళు పోయినంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి లోబడకపోతే ఏంటి చెప్పండి, మనకి శ్రమ. కళ్ళు పోయేసరికి మరలా వచ్చి మొట్టమొదటి ఎక్కడ ప్రార్థన చేసింది, బలిపీఠం దగ్గర మోకరించి శిలువకి ఎదురుగా ఏం చేసింది, ఏడ్చి ప్రార్థన చేసింది. మరలా వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా నన్ను క్షమించయ్యా, మరొక్కసారి అయ్యా, మరొక్కసారి అని బ్రతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. ఇస్తారా దేవుడు నిన్ను నమ్మి నీకు నీ కుటుంబాన్ని ఇస్తే, దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక సంఘాన్ని ఇస్తే, దేవుడు నిన్ను నమ్మి నీకు పిల్లల్ని ఇస్తే, నీవు దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా పోతావు అనుకోండి, నిన్ను బట్టి నీ కుటుంబానికి శ్రమ. హల్లెలూయా. నిన్ను బట్టి నీకే శ్రమ, నిన్ను బట్టి సంఘంలో శ్రమ, అన్ని జనుల మధ్యలో నిన్ను బట్టి అవమానం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలిజబెత్ తన జీవితంలో శ్రమలు ఉన్నా కూడా దేవుని మాటకు ఆమె లోబడుతూ వచ్చింది. ఆమె దేవుణ్ణి విడిచిపెట్టిన స్త్రీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలిజబెత్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని మాటకు లోబడటం. ఈరోజు నీవు నేను కూడా దేవునికి లోబడాలంటే దేవుని మాటకు లోబడాలి. అందుకనే ఆమె ఒక మంచి తల్లి అయింది, అందుకని ఆమె ఒక మంచి భార్య అయింది. యేసు ప్రభువు వారు రావడానికి ముందుగా పరిచర్యను సిద్ధపరచడానికి ఈ స్త్రీని ఎన్నుకున్నాడంటే నిజముగా ఏమే దేవుని యొక్క మాటకు లోబడే స్త్రీ. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మన అందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకు మనం ఏం చేయాలి చెప్పండి. అమ్మ, ఎవరి మాటకు లోబడాలి? ఎవరి మాటకు లోబడాలి? ఎవరి మాటకు లోబడాలి? కొంతమంది పుట్టింటి వాళ్ళ మాటలు బాగా వింటారు, కొంతమందికి పుట్టింటి వాళ్ళకి ఇచ్చి బాగుంటారు. వాళ్ళు ఆదివారం అమ్మ ఇలా ఒక ఫంక్షన్ ఉందమ్మా, ఆదివారం మరి ప్రార్థన అమ్మా అంటే, ఏం కాదులేమ్మా, ఎప్పుడు పోయే ప్రార్థనేకమ్మా, రామ్మా, నువ్వు లేకపోతే ఎట్లా అమ్మా అని చెప్పేసి రెండు మాటలు కనుక పొగిడారనుకో, ఈ యేసయ్యని మర్చిపోతారు, ఆ దైవజనుడిని మర్చిపోతారు, ఆ పరిచర్యని మర్చిపోతారు. ఎవరి మాటల్లో పడతారు? పుట్టింటి వాళ్ళ మాటకి. హల్లెలూయా. కొంతమందికి ఫ్రెండ్లు ఏది చెప్తే అదే శాసనం కొంతమందికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలా కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదని చెప్పారనుకోండి, ఆ రోజు దేవుని మాట లేదు, దేవుని వాక్యం లేదు, అయ్యగారు లేరు, అమ్మగారు లేరు, విడిచిపెట్టి వెళ్ళిపోవడం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మనుషుల మాటకు కాదు, నువ్వు మనుషుల మాటకు లోబడినంత కాలము నువ్వు స్థిరపరచబడవు. దేవుని మాటను వ్యతిరేకించినంత కాలము నువ్వు సమాధానం పొందలేవు, శాంతి పొందలేవు, ఆరోగ్యం పొందలేవు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడితేనే నీ జీవితంలో సమాధానం, నెమ్మది, శాంతి, దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను నీ పిల్లలు ఎక్కడ నాటుతాడంటే దేవుడి యొక్క మందిరంలో నాటి స్థిరపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటకు లోబడు. మనం చూస్తా ఉన్నట్లయితే శారా అబ్రహాము మాట, దేవుని మాటకు లోబడి అబ్రహాము శారా దేవుని మాటకు లోబడి తమ బంధువుల్ని స్నేహితులు విడిచిపెట్టి వచ్చారు, రాలేదా? వచ్చారు. నువ్వు కూడా దేవుని మాటని ఏం చేయాలంటే వినాలి. శారా అప్పుడు అనొచ్చుగా, అబ్రహాం గారు రమ్మంటే, అయ్యా ఇక్కడ నా బంధువులు ఉన్నారు, తర్వాత ఇక్కడ మనకు ఆస్తి ఉంది, ఇక్కడ మనకు పొలాలు ఉన్నాయి, ఇవన్నీ విడిచిపెట్టి మనము ఎక్కడికో తెలియని దేశానికి వెళ్తే ఎలాగయ్యా అని చెప్పేసి ఆమె దేవుని మాటని ధిక్కరించలేదు, భర్త మాటను ఆమె ధిక్కరించలేదు. దేవుని మాటకు లోబడింది, భర్త మాటకు లోబడింది కాబట్టి ఆమె జనుములకు తల్లి అయింది. చప్పలు కొట్టి మనము కూడా దేవుని మాటకు లోబడితే అనేక జనములు తల్లిగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘాలను దేవుడు విస్తరింపజేస్తాడు, కుటుంబాలను దేవుడు ఫలింపజేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమందరం కూడా ఎలిజబెత్ వలె ఎవరి మాటకు లోబడాలి అంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికే లోబడాలి. మరి ఎవ్వరు చెప్పినా, మరి ఏమి జరిగినా, నీ జీవితంలో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నీ జీవితాన్ని దేవునికే లోపరుచుకో. పెళ్లి కాని యవనస్తురాలు ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడతారా?
లోబడరు, దైవజనుడికి లోబడరు, వాక్యానికి లోబడరు. చదువుకునే కాలంలోనే తమ విలువైన భవిష్యత్తుని ఏం చేసుకున్నారంటే పాడు చేసుకున్నారు. ప్రేమ పేరుతో మోసపోతున్నారు. తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. జీవితాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి? పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎవరి బిడ్డ నువ్వు దేవునికి లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే నీ యవ్వన జీవితం ఏమైపోయిందంటే సాతాను ఏం చేస్తాడంటే నీ యవ్వన జీవితాన్ని పాడు చేస్తాడు. వాడు నీ యవ్వనాన్ని దోచుకున్నాడు, వాడు నీ శీలాన్ని దోచుకున్నాడు, వాడు నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాడే అపవిత్రం చేస్తాడు. హల్లెలూయా. యవ్వన బిడ్డలు ఉన్నట్లయితే ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకు లోబడాలి. యవ్వన ప్రాయంలోనే నీ యవ్వన ఆశలను, నీ యవ్వన కోరికలను దేవుని యొక్క బలిపీఠ మీద పెట్టు. ఆయన నీ యవ్వన జీవితాన్ని రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వని ప్రాయాన్ని ఏం చేయాలంటే దేవునికి లోబర్చుకోవాలి. కొంతమంది యవ్వనస్తురాలు ఉంటారు, సినిమాలు పిచ్చి, సీరియల్ పిచ్చి ఉంటుంది, లేకపోతే ఫోన్లు పిచ్చి. యవ్వనస్తురాలు కొంతమందికి బాగా పార్టీలు పిచ్చి. కొంతమంది యవ్వనస్తురాలు ఏం చేస్తున్నారు? ప్రేమ పేరుతో తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు, మోసం చేసుకుంటున్నారు. కానీ అవన్నీ వదిలిపెట్టి నువ్వు దేవునికి వాక్యానికి లోబడు. యెఫ్తా కుమార్తె యవ్వనస్తురాలు తండ్రి యొక్క మాటకి ఏం చేసిందంటే ఆమె బలిపీఠం మీదకి ఎక్కింది. హల్లెలూయా. పిలుపు కుమార్తె 4 ఉన్నారు. వాడు యవ్వన కాలంలోనే ప్రవచించే అంత ఆత్మీయ స్థితికి ఎదిగిపోయారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ యవ్వన జీవితాన్ని నువ్వు దేవునికి లోబర్చుకో. దేవుడు అనేకులకు దీవెనకరంగా యవ్వన జీవితాన్ని మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడటం. మనందరం కూడా ఎవరికి లోబడాలంటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట ఎలిజబెత్లో ఉన్న రెండవ లక్షణం చూసుకుందాము. 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము. అందరూ బైబిల్ గ్రంథాలు అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఎలిజబెత్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని మాటకు లోబడటం. మనందరం లోబడదామా? లోబడతామన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. రెండో మాట చూసినట్లయితే ఏమేకి దేవుడు ఏమైనా కనికరించి ఈమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత 5 నెలలు కూడా ఏమంట ఎవ్వరికంతా పడుకోకుండా ఆమె రహస్యంగా ఏకాంతంగా ఎవ్వరికి చెప్పకుండా ఉండిపోయిందంట. హల్లెలూయా. ఎందుకు చెప్పలేదు? చెప్తే మంచిదే కదా. గర్భఫలం వచ్చిందని చెప్తే అందరూ కూడా ఇంతవరకు గొడ్రాలు అన్న వాళ్ళందరూ కూడా ఓ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు స్తోత్రం అని అందరూ గొప్పగా అందరూ బట్టి సంతోషపడేవారే కదా. మరి ఎందుకు ఏమి చెప్పలేదు అని అంటే ఈ టైంలో నాకు గర్భం వచ్చిందని చెప్తే అందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా? నిజంగా ఈ జకర్య ఎలిజబెత్ ఎంత గొప్ప ప్రార్థనా పరులో, ఎంత భక్తి పరులో, అబ్బో వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో, వీళ్ళు ఎంత నమ్మకమైన వారో. అందుకని ఈ చివరి కాలంలో దేవుడు ఏమో ఒక గర్భాన్ని తెరిచాడని ఈమెను ఎక్కడ అందరూ పొగుడుతారేమో అని ఆమె 5 నెలలు కూడా ఎవ్వరికి చెప్పకుండా ఆమె ఎలా ఉందండి ఎవ్వరికంతా పడకుండా రహస్యంగా ఆ యొక్క విషయాన్ని దాచిపెట్టిందంట. హల్లెలూయా. అదే మన లాంటి వాళ్ళం అయితే వెంటనే కృతజ్ఞత కూడిక పెట్టుకొని చుట్టాలని బంధువులు అందరిని పిలిచి ఏంటి చాక్లెట్లు, తర్వాత మంచి చికెన్ భోజనాలు, బిర్యానీ, అన్ని భోజనం అన్ని ఏర్పాట్లు చేసి గొప్పగా దాన్ని చాటించుకుంటాము. అక్కడ ఏమని చూపించుకోవడానికి తెలుసా? నేను చాలా బాగా భక్తి చేశాను, అందుకే దేవుడు నన్ను కనికరించి నాకు ఈ కార్యం చేశాడని చెప్పుకోవడానికి అందరికీ తెలియపరుస్తాము. హల్లెలూయా. ఎలిజబెత్ ఎందుకు దాన్ని మరుగుపరిచిందంటే నన్ను ఎవరు కూడా గొప్పగా అనుకోవద్దు. కొన్ని రోజుల తర్వాత నేను ఒక కుమారుడికి జన్మనివ్వబోతున్నాను, ఆ కుమారుని బట్టి ప్రజలందరూ కూడా దేవుణ్ణే మహిమపరచాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే రహస్యంగా ఉండిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలాగూ ఆమె ఎవ్వరికి చెప్పుకోకుండా ఉండటం అనేది రహస్యానికి, ఏకాంతానికి సాదృశ్యంగా ఉంది. ఏకాంతం, ఈ రహస్యం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏకాంత ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. రహస్య ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. మనందరం కూడా ఎక్కువగా ఏం చేయాలంటే ఏకాంత ప్రార్థన చేయాలి, రహస్య ప్రార్థన చేయాలి. ఎలిజబెత్ లో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఏకాంత ప్రార్థన చేసే బిడ్డ, రహస్య ప్రార్థన ఎక్కువగా చేసే బిడ్డ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
మన యొక్క స్థితిగతులను మార్చింది. ప్రార్థన మన యొక్క పరిస్థితులను మార్చింది. ప్రార్థన మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగించి అనుకూలతలు తీసుకొని వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన జీవితం నువ్వు కలిగినట్లయితే నువ్వు సమాధానంగా ఉంటావు. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు సంతోషంతో నింపబడతావు. హల్లెలూయా. కుటుంబంలో నీ భర్త మారలేదా? నువ్వేం చేయంటే రహస్యంగా ప్రార్థన చేయి. అతని కొరకు రహస్యంగా ఏం చేసుకో, మొరపెట్టుకో. అంతేగాని దేవుని సన్నిధిలో ఆయన శపించుకోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఎవరిని కూడా శపించకూడదు. మనల్ని ఎదుటివారు ఎంత బాధ పెట్టినా, ఎదుటివారు మనల్ని ఎంత గాయపరిచినా, అది మన భర్తలైనా, లేకపోతే మన బంధువులైనా, లేకపోతే మన సంఘం ఎవరైనా సరే మనల్ని బాధ పెడుతున్న వారికి మనం ఏం చేయాలి అని అంటే వారి కోసం కన్నీరు విడిచి వారి కోసం బ్రతిమలాడుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? అయ్యా, ఆ చర్చిలోడు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుందయ్యా, ఆ చర్చిలో నన్ను ఎంతో కష్టాలు పెడుతుందయ్యా, వాడిని తొందరగా తీసుకోయ్యా, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారయ్యా, వాడు ఎందుకయ్యా బ్రతికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా. ఇలాంటి ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. లూకాసు వార్తలు, అదే లూకాసు వార్తలు ఉండదు. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయమన్నాడు? అమ్మ, హింసించే వారి కోసం ఏం చేయాలి? హింస పెడుతున్న వారి కోసం ఏం చేయాలి? బాధిస్తున్న వారి కొరకు ఏం చేయాలి? ఏడిపిస్తున్న వారి కొరకు ఏం చేయాలి? విసిగిస్తున్న వారి కోసం ఏం చేయాలి? అంటే అంతకు మించి మనం ఏం చేయకూడదు. ఎలా బ్రతిమలాడుకుంటే మారితేనే మారుతారు, లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మారుస్తారు. ప్రభు, నా భర్త తెలియక కోపడుతున్నాడు, నా భర్త తెలియక త్రాగుతున్నాడు, నా భర్త తెలియక వ్యభిచారం చేస్తున్నాడు, నా భర్త తెలియక లోకంలో బ్రతుకుతున్నాడు, ప్లీజ్ అయ్యా ఆయన మార్చండి అయ్యా. అన్య జనుల మధ్యలో, మా బంధువుల మధ్యలో నా కుటుంబానికి సాక్షిగా ఉంచండి ప్రభు అని ఏం చేయండి? దేవుడి దగ్గర బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన ఆలకించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా కాకుండా ఆయన మీద కోపంతో, బాధతో, రోషంతో ప్రార్థన చేసావనుకో, ఎన్ని రోజుల కోసం నా ప్రార్థన అంతా వ్యర్థం. హల్లెలూయా. ఎలిజబెత్తులో ఉన్న రెండవ లక్షణం రహస్య జీవితం. నువ్వు ఏకాంతంగా త్వరగా పనులు ముగించుకో. సాయంకాలమైన, ఉదయమైనా ఏం చేయండి? ఏకాంతంగా దేవుని యొక్క మీ ఇంట్లో కానీ, లేకపోతే మందిరంలో కానీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ఏం చేయండి? మోకరించి నీ వారి కోసం బ్రతిమలాడుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పగలంతా పరిచర్య చేసి రాత్రి అంతా కన్నీళ్లతో, మహారోధంతో ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నా మనకు కన్నీరు వస్తుందా? ఎందుకు రావట్లేదమ్మా? రావట్లేదని ధైర్యం చెబుతున్నా. ఎందుకు రావట్లేదు? రాతి హృదయాలు, ఆ రాతి హృదయం కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. నీ గుండె విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన, నీ గుండె విరగట్లేదు, నలగట్లేదు అంటే అసలు నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకా పోవట్లేదు పైకి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరకు పోవటం లేదు. ఇంకా నువ్వేం చేస్తే కన్నీటితో మొరపెట్టుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవాది దేవుడు, ఆయన కన్నీటితో మహారోధంతో ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది చెప్పడమ్మా? దేవుడు ఎందుకు కన్నీటితో ప్రార్థన చేయాలి? ఆయన పిల్లలు ఉన్నారా? ఆయన భార్య ఆయన విసిగిస్తుందా? ఆయన తల్లిదండ్రుల కోసం ఆయన ఏమైనా ఏడుస్తున్నా? ఎవరి కోసం ఏడుస్తున్నాడు? ఆయన అంటే నశించిపోతున్న ప్రజల కోసం, ఆయన చేయబోతున్న ఒక కార్యం కోసం నన్ను సిద్ధపరచు ప్రభు అని ఏడుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ప్రార్థన లేకపోతే అక్కడ మొత్తం కూడా సాతాను చోటు చేసుకుని ఆ కుటుంబాన్ని పాడు చేసింది, ఆ సంఘాన్ని చల్లాచెదురు చేసింది, మీ జీవితాన్ని ఏం చేస్తాడు? సాతాను వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు కనుక ఒక ప్రార్థనా పర్రాలు అయితే దేవునికి సాక్షిగా ఉంటావు. కానీ నువ్వు దేవుని నమ్ముకొని కూడా ప్రార్థనా జీవితం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా ఉన్నట్లయితే సాతానుకు సాక్షిగా ఉండవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు సాతానుకు సాక్షిగా ఉండవా? దేవునికి సాక్షిగా ఉండవా? దేవునికి సాక్షిగా ఉంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ఏం చేస్తుంటే నేను పరిశుద్ధ పరిస్థితి. ప్రార్థనా జీవితం ఏం చేస్తుంటే నీ ఇంటిలోని వారిని నీకు లోబడినట్లు చేసింది. నువ్వు కనుక ప్రార్థనా పరులైన దైవ సేవకురాలు అయితే నీ సంఘం నీకు లోబడినట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే దైవ సేవకురాలు అయితే అనేక గ్రామాలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన లేని దైవజనుల జీవితంలో, ప్రార్థన లేని విశ్వాసుల జీవితాల్లో సాతాను చోటు చేసుకొని గలివిలి గందరగోళం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఆ చిన్నప్పుడు, నాకు 9-10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, చిన్న వయసులోనే నేను మా సెలవులకి, ఎండాకాలం సెలవులు వస్తే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 నెలలు ఉంది మా ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకేమైందో తెలియదు, నన్ను ఒక ఆత్మహత్య
సాతాను పట్టింది. నాకు 9-10 సంవత్సరాల వయసే ఉంటుంది. ఆ చిన్న వయసులో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో అని చెప్పేసి ఆ యొక్క దురాత్మ ఏం చేస్తుందంటే నన్ను బాగా ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. మా అక్కే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం కళ్ళు వచ్చిన మధ్యాహ్నం దగ్గర నుంచి నన్ను ఒక ఆత్మ బాగా ఏం చేస్తా ఉందంటే గురుకులు పెట్టేస్తుంది. చచ్చిపో అంటుంది. ఆ చచ్చిపోవడం అంటే ఏంటో అవన్నీ కూడా నాకు ఏమీ తెలియదు. అలాగని చెప్పేసి ఇలా ఎందుకు ఆలోచన కలుగుతుందని చెప్పేసి ఆ విషయం వెళ్ళి మా అమ్మకి చెప్తా ఉన్న అంత ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే 9-10 సంవత్సరాల వయసులో ఎవరన్నా చచ్చిపోవాలని ఆశలు ఉన్నాయా? చచ్చిపోవాలని అంత బాధలు ఏముండోగా, అన్ని కష్టాలు ఏముండోగా. ఏం చేస్తామంటే నన్ను సాతాను ఏం చేస్తుందంటే వెరిపిస్తా ఉంది. అయితే అలా ఆ మధ్యాహ్నం నుంచి ఆ రాత్రి వరకు అలా జరిగింది. తర్వాత పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అదే వేదన, చచ్చిపో అంటాను. ఏంటో తెలియదు. దాన్ని ఏం చేయాలో ఆ పరిస్థితిని ఎవరికన్నా చెప్పుకోవాలనేది తెలియలేదు. అసలు నాకు అనేది ఏం అర్థం కాలేదు. మొత్తానికి ఆ రోజు ఉదయకాలం మొత్తం కూడా చచ్చిపో అంటుంది. లేచాను, మొహం కడుక్కున్నాను, స్నానం చేశాను, అన్నం తిన్నాను. అన్నం తిన్న తర్వాత మా కొట్టు గదిలో పురుగుల మందు ఉందంట. అది కూడా నాకు తెలియదు. అయితే ఈ చచ్చిపో అన్న ఆత్మ ఏం చేస్తుంది, అన్నం తిన్నాను, అలా కూర్చున్నాను. ఇక నన్ను ఏమన్నా కూర్చొని ఎట్లా నిలబడిన ఎట్లా నన్ను ఆ కొట్టు గదిలో తోసుకొని వెళ్ళింది. ఆ గదికి తలుపులు వేసి ఉన్నా కూడా నన్ను తోసుకొని వెళ్ళింది. నేను తలుపులు తీశాను. ఒక అట్టపెట్ల పురుగుల ముందు ఉంది. ఆ మందు డబ్బా తీశాను. ఆ ముందు కొంచెం తాగింది. హల్లెలూయా. తాగిచ్చిన తర్వాత అప్పుడు పోయింది అదే. హల్లెలూయా. తాగిన తర్వాత అప్పుడు భయం వేస్తుంది. అమ్మ నేను ముందు తాగాను, అమ్మ నేను చచ్చిపోతానేమో భయం అప్పుడు నాకు కలిగి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను. మళ్ళీ ముందు తాగిన అని చెప్తే మా అమ్మ నన్ను కొట్టిద్దేమో, చిన్నపిల్లలు కదా, కొట్టిద్దేమన్న భయంతో అమ్మ నేను ముందు డబ్బాలు కొట్టుకున్నాను, మూత తీశాను, నాకు వాసన వస్తుందమ్మా అని చెప్పాను. అలా చెప్తూనే ఉన్నాను. వెంటనే నాకు బాగా వాంతులయ్యాయి. అన్నం తినున్నాగా వాంతులయ్యేసరికి ఆ వాంతుల్లో మందు వాసన వచ్చేసరికి మా అమ్మ నేను తాగినా అనుకోవట్లేదు. ఆ డబ్బాలో కొట్టుకున్నాను, వాసన వస్తుంది అనుకొని మా అమ్మగారు ఏం చేశారంటే స్నానం చేయించినా కూడా వాసన పోలేదు. తర్వాత ఆ రోజుల్లో లైఫాల్ సబ్బులు పెట్టి తల స్నానం చేయించింది. అయినా కూడా వాసన పోవట్లేదు. ఇలాగూ 2 గంటలు 3 గంటలు గడిచిపోయిందండి. హల్లెలూయా. 2 గంటలు 3 గంటలు గడిచేసరికి ఇంకా ఆ విషయం నాకు ఎక్కింది అనుకుంటాను. నేను అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు మా అన్నయ్య మా వదిలి కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో పనులకు బయటకు వెళ్ళిపోయారు. మా అమ్మగారు ఒక్కతే ఉంది. అయితే నేను అలా కళ్ళు తిరిగి అలా పడిపోయి చనిపోవడానికి ముందు ఎక్కుళ్ళు వస్తుంటాయి కదా, ఎక్కుళ్ళు వస్తుంటే అలాగూ కింద పడిపోయి నాకు అలా ఎక్కుళ్ళు వస్తూ ఉంటే మా అమ్మ గట్టిగా ఏడ్చింది. అయ్యో నా బిడ్డ చచ్చిపోతుందని చెప్పేసి గట్టిగా అరిచేసరికి నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. నన్ను మంచంలో పడుకోబెట్టారు. అప్పుడు మేము ఇంకా దేవుడిని నమ్ముకోలేదు. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. అన్ని జనుల్లో ఉన్నాము, బాగా విగ్రహారాధనలో పూజల్లో మేము ఉన్నాము. అయితే అలా నన్ను తీసుకెళ్ళి వారు మంచమే పడుకోబెట్టారు. చనిపోవడానికి ముందుగా ఎప్పుడు వస్తూ ఉంటాయి. అన్ని జనుల్లో చనిపోవడానికి ముందుగా ఏం పోస్తారు చెప్పండి? తులసి రసం పోస్తే మంచిది అంటారు, లేకపోతే మంచినీళ్ళు మజ్జిగ ఏమో ఒకటి పోస్తే మంచిది అని చెప్పేసి అందరూ కూడా మన చేతుకుంటే ఏమన్నా పోయి బిడ్డ చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళంటే మా అమ్మగారు ఏమన్నారు తెలుసా? అప్పట్లో మాకు బాగా అప్పులు ఉన్నాయి. ఆ పొలం అంతా అమ్మినా కూడా అప్పులు తీరవన్న అప్పులు ఉన్నాయి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జబ్బులే, మా ఇంట్లో అందరికీ రోగాలే, అందరికీ హాస్పిటల్కి డబ్బులు పోసి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మొత్తం అప్పులు అయిపోయింది. ఇప్పుడు అందరూ అమ్మ బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళంటే మా అమ్మగారు అంటున్నారు ఇప్పటికీ చాలా అప్పులు అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మాకు స్తోమత లేదు. బ్రతికితే బ్రతికినివ్వండి, చనిపోతే చనిపోనివ్వండి, మాకైతే స్తోమత లేదు. ఇప్పటికే నా కొడుకు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఉన్నారు, ఏమైనా కానీ అని చెప్పేసి మా అమ్మ అలానే ఉంటే ఇక నాకు ఎక్కుళ్ళు వస్తుంది. సరే హాస్పిటల్ తీసుకొని అంటున్నావుగా చివరిసారిగా నీ చేతి గుండా మజ్జిగ పోయి అన్నారు. హల్లెలూయా. అవసరం అయితే అప్పుడు అందుబాటులో లేదు. మజ్జిగ పోయానంటే ఈ బజార్లో వాళ్ళందరూ వచ్చారుగా, వీళ్ళందరిలో ప్రార్థనకి వెళ్ళే తల్లిగారు ఉంది. హల్లెలూయా. ఎన్ని లక్షల మంది ఉన్నా ఒక క్రైస్తవుడు ఉండే వాళ్ళందరినీ ప్రభావితం చేసేలాగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ముందు వాక్యం చెప్తున్నానంటే అంతమంది క్రైస్తవుల్లో తను తాను ప్రత్యేకపరుచుకుని ఒక తల్లిగారి ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఆ తల్లిగారు ఎందుకు ఈ మాట మజ్జిగ పోయి చివరిసారిగా నీ చేతులు అంటే ఈ ప్రార్థనకి వెళ్ళే తల్లిగారు ఏం చేస్తున్నారంటే తొందరగా లోన్కి వెళ్ళి చిన్న గ్లాసులో మజ్జిగ పోసుకొని ఆ గ్లాస్ మీద చేపెట్టి ప్రార్థన చేసిందంట. అప్పుడు మాకు యేసు ప్రభువారంటే
మందిరం అంటే చర్చి అంటే ఏమి కూడా తెలియదు, ఎక్కడో ఉండేది మందిరం చర్చి, చూసేవాళ్ళం తప్ప దేవుడి గురించి అంత గ్రహింపు అవగాహన మాకు లేదు. అయితే ఈ తల్లి గారు అలా గ్లాస్ మీద చేపెట్టి ప్రార్థన చేసుకొచ్చి మా అమ్మగారు చేతికిస్తే మా అమ్మగారు నాకు పోసింది. నేను తర్వాత 11 రోజులు కోమాలో లాగా ఉండిపోయాను. హల్లెలూయా. చనిపోలేదు కానీ 11 రోజులు కూడా నాకు చూపు లేదు, మాట లేదు. ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర సెలైన్లు పెట్టేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగూ 11 రోజులు గడిచాయి, 12 రోజులు గడిచాయి. 11 రోజులు 12 రోజులు నాకు చూపు మాట లేదు. ఈ 11, 12 రోజులు ఈ మధ్య కొరకు ప్రార్థన చేసి ఇచ్చిన తల్లిగారు ఉన్నారుగా, ఈ 11 రోజులు కూడా ఆ తల్లిగారు రోజు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యా ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డకి నాకు బ్రతికితే వారి తల్లి గారికి నేను నీ గురించి చెప్తానయ్యా, మందిరానికి పంపించమని చెప్తానయ్యా అని చెప్పేసి ఆ తల్లి గారి 11 రోజులు కూడా నా వరకు చేతులు ఎత్తారంట. హల్లెలూయా. 12వ రోజు జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఆమెకి పాపం చదువు రాదు, ఆమె మామూలుగా సాదాగా ఉంటది, ఒక సాధారణమైన బిడ్డ. కానీ దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు చదువు వచ్చినా, చదువు రాకపోయినా, నువ్వు తెలివి కలిగిన దానివైనా, తెలివి లేకపోయిన దానివైనా, నీకు ఏమి తెలిసినా ఏమీ తెలియకపోయినా, నీ కష్టం ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ బాధ ఏంటో యేసయ్య దగ్గర చెప్పుకో. ఆయన నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో అంత గొప్ప మహిమ ఉన్నది. ఈ తల్లి గారు చేసిన ప్రార్థన ఏం చేసిందో తెలుసా? 12వ రోజు మాకు అలా వరండా ఉంటది, ఆ వరండాలో మా అమ్మ నన్ను ఒక మంచంలో పడుకోబెట్టింది, మా అమ్మగారు ఒక మంచంలో పడుకున్నారు. 12వ రోజు జరిగిన సంగతి ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను మా కుటుంబంలో చాలా అప్పుడు నేను చెప్పాను కదా, మా ఇల్లు అప్పుడు ఎలా ఉండేదంటే, మా ఇంటికి 5, 6, 7 మెట్లు ఉండేవి, చాలా ఎత్తులో ఉండేవి. వేరు పోసుకోవడానికి కూడా మాకు స్తోమత లేదు. అలా ఎక్కి ఒక గుడి ఎక్కినట్టు ఉండేది మా ఇంట్లోకి రావాలంటే. ఆ 12వ రోజు అర్ధరాత్రి పూట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా తెల్ల బట్టలు వేసుకొని ఆ మెట్లు ఎక్కి నడుచుకుంటూ వస్తున్నట్లుగా మా అమ్మగారి కనపడ్డారు. మధ్యలో ఉన్న యేసు ప్రభు వారు శిలువ మోసుకుంటూ వస్తున్నారు. మా అమ్మగారికి ఆ దృశ్యం కనపడతా ఉందంట. అయితే మా అమ్మగారు అడిగిందంట, ఎవరయ్యా మీరు, ఎవరయ్యా మీరు అని అడిగిందంట. అడిగితే మధ్యలో యేసు ప్రభు వారు చెప్పారంట, అమ్మ నేను యేసు ప్రభు దేవుడిని అని చెప్పాను. యేసు ప్రభు దేవుడా, మీరు మా దగ్గరకు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగింది. అడిగితే నేను నీ బిడ్డను బ్రతికించడానికి వచ్చానని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా బ్రతికించయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి డబ్బులు లేవయ్యా, నా బిడ్డ 11, 12 రోజుల నుంచి కళ్ళు తెరవట్లేదయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళేంత డబ్బు స్తోమత మాకు లేదయ్యా, ఈ బిడ్డను ఏం చేయాలో అర్థం కాక మేము ఇలానే ఉంచామయ్యా, అయ్యా నా బిడ్డను బ్రతికించాయా అని చెప్పేసి మా అమ్మగారు అనంటే, మధ్యలో యేసు ప్రభు వారు ముందుకు వచ్చి నా మంచం దగ్గరకు వచ్చి ఆ తల మీద చేయబెట్టి, ఇదిగో అమ్మ ఈ బిడ్డను నేను బ్రతికిస్తున్నాను, ఇదిగో వచ్చే ఆదివారం నుంచి ఈ బిడ్డను నా మందిరానికి పంపించు అని మాట్లాడాట. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి కొడుతూ ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. అలాగూ ఆ రాత్రి దేవుడు నన్ను ముట్టుకొని వెళ్ళిన తర్వాత తెల్లవారి నుంచి నా అంతటికి నేనే లేచానండి. హల్లెలూయా. ఏమీ లేదు, ఏ నీరసం లేదు, ఏ బలహీనత లేదు. లేచాను, మొహం కడుక్కున్నాను, అన్నం తిన్నాను, ఇక స్కూల్కి పోతామ్మా నన్ను స్కూల్కి పోయాను. కానీ ఈ విషయాన్ని మా అమ్మ గుర్తుపెట్టుకొని నన్ను ప్రతి ఆదివారం మందిరాన్ని నడిపించింది. తర్వాత మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన వీళ్ళందరూ కూడా నా తర్వాత వీళ్ళందరూ కూడా మందిరానికి నడిచారు. హల్లెలూయా. నేను ఈ రోజు ఈ స్థితిలో నిలబడ్డాను అనండి. చెప్పండి, ఒక తల్లి గారు నా మరణ పడకలో నా కొరకు చేసిన ప్రార్థన. ఈ రోజు నీ కుటుంబంలో మరణం ఉందా, రోగం ఉందా, పేదరికం ఉందా, ఎవరికి నువ్వు చెప్పుకోలేక నీలో నువ్వు కృంగిపోతా ఉన్నావా? నువ్వైతే ఇలా ప్రార్థన చేయ, ఆ తల్లి మొరపెట్టు, దేవుడు నీకు ఎందుకు కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఇదిగో నేనే మీ ఎదురు సాక్షిగా ఉన్నాను, మరి ఎవరో కాదు. చచ్చిపోయే స్థితికి గుట్టకలు వచ్చాయి, కోమాలకు పోయాను, అయినా నేను బ్రతికాను, ఇలా నిలవబడ్డానంటే దేవుడే నన్ను బ్రతికించాడు. ఆ తల్లి గారి ప్రార్థన బట్టి దేవుడు నా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నీ ఇంటిలోకి దేవుడు రావాలంటే, నీ జీవితంలోకి నీ దేవుడు రావాలంటే నువ్వేం చేయాలంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాల్లో ఫలాలు ఉండవు, ప్రార్థన లేని సేవలో అభివృద్ధి ఉండదు, ప్రార్థన లేని సేవలో ఆత్మలు ఉండవు, ప్రార్థన లేని సేవకుల కుటుంబంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా. దేవుని సేవకురాలు మనందరం
కూడా ఏం చేయాలంటే భారము కలిగి ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఎలిజబెత్ ఒక మంచి దైవజనుని భార్య. ఈ దైవజనుని భార్య చేస్తున్న పని ఏంటంటే, అయ్యగారు సేవ చేయడానికి వెళ్తే ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా, లేకపోతే మంచిగా వంటలు చేసుకుంటా, లేదా అటు వెళ్తా ఇటు వెళ్తా, ఆమె టయాన్ని ఆమె ఏం చేసుకోలేదు, వృధా చేసుకోలేదు. హల్లెలూయా. ఆమె ఏం చేసుకుంటుందంటే ఆమె టయాన్ని, ఆమె సమయాన్ని దేవునికి ఇస్తా ఉంది. హల్లెలూయా. నీవు నీ సమయాన్ని దేవునికి ఇస్తే ఆయన సమయాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకురాలమైన మనందరం కూడా భారము కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారంగా ఉన్నట్లయితే దేవుడు అనేక గ్రామాల్లోనే కాదు, అనేక దేశాల్లో మన దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసమైన మనందరం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ పిల్లని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు నీ కుటుంబాన్ని అనేకులకి తలగా ఉంచుతాడు. అనేకులకు అప్పించేవారుగా దేవుడు నీ కుటుంబాన్ని ఉంచుతాడు, కానీ అప్పు తీసుకునే దానిగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన పేదరికాన్ని పోగొట్టింది. ప్రార్థన నీ కన్నీటిని తుడిచింది. ప్రార్థన నీ రోగం నుంచి నేను విడిపించింది. ప్రార్థన మొండి వారని నీ పిల్లలను సరైన త్రోవలోకి తెచ్చింది. త్రాగుబోతు నీ భర్తను మార్చింది. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, మీకు ప్రార్థన చేయడం బాగా రాకపోయినా మీకు వచ్చిన మాటలే, మీకు వచ్చిన కష్టం అంతా కూడా ఆయన దగ్గర చెప్పుకోండి. అదే ప్రార్థన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమంది తమ కష్టాలన్నీ దేవుని దగ్గర చెప్పుకుంటారు. ఎవరి దగ్గర చెప్పుకుంటారు? దేవుడి దగ్గర చెప్పుకుంటారు. అదే ముచ్చట చేసే దగ్గర చెప్పొచ్చు కదా, అదే మాటలు చేసుకొని చేసే దగ్గర చెప్పొచ్చు కదా. బయట చెప్పుకోవడం వల్ల నీకు ఏ మేలు జరగదు. నీవు నలుగురికి చెప్పుకోవడం వల్ల నీకు ఏ కార్యం కూడా నీ జీవితంలో జరగదు. కానీ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకో, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన తన యొక్క జనులందరూ విడిపించిందా లేదా? ఆమె ఏ ప్రార్థన చేసింది? ఉపవాస ప్రార్థన చేసింది. ఒకవేళ నువ్వు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, దైవ సేవకురాలు నువ్వు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరగట్లేదు, జవాబు రావట్లేదు, అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కొంతమంది ఉపవాసం ఉంటారు, చాలా మంది ఉపవాసాలు ఉంటారమ్మా, చాలా మంది చెప్తుంటారు, కానీ ఎక్కువగా ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉంటారు? ముచ్చట్లు పెడతారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే అటు ఇటు తిరిగి వస్తూ ఉంటారు, లేకపోతే ఎవరైనా వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ సమయాన్ని ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఉపవాసం ఉండి ఏం చేయాలి తెలుసా? ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడపాలి. వాక్యం చదువుకుంటూ కానీ, ప్రార్థన చేసుకుంటూ కానీ సమయాన్ని ఏం చేయాలంటే దేవుడి దగ్గర గడపాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో చాలా సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యాన్ని దేవుడు చేస్తారు. హల్లెలూయా. దైవ సేవకురాల జీవితంలో కూడా అంతే. చాలా సంవత్సరాలుగా ఆత్మలు రావట్లేదని ఏడుస్తా ఉన్నావా, బాధపడతా ఉన్నావా, అయితే ఉపవాసాన్ని తీర్మానం చేసుకో. ఉపవాసాన్ని తీర్మానం చేసుకున్నప్పుడు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు, ఎక్కువ సమయం వాక్యంలో గడుపు. దేవుడు ఏం చేస్తాడంటే నీ మందిరాలన్నిటి నిండుగా ప్రజలు నడిపిస్తాడు. హల్లెలూయా. 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 ప్రార్థన జీవితము నీ స్థితిగతులను మార్చింది. ప్రార్థన జీవితం నీ పరిస్థితులను మార్చింది, నీ కుటుంబాన్ని మార్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన బట్టి నశించిపోతున్న తన ప్రజలందరిని కూడా ఆమె రక్షించుకోగలిగింది. ఈరోజు మనం కూడా మన వారిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలిజబెత్ వలె ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్త్రీలలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఫోన్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏమొచ్చాయి చెప్పండి? ఫోన్లు వచ్చిన తర్వాత సమయం మొత్తం కూడా ఫోన్లలోనే గడుపుతున్నాం. మన మాటలు తక్కువగా ఉండాలి, మనం దేవునితో మాట్లాడటం ఎక్కువగా ఉండాలి. మనుషులతో మాట్లాడటం తక్కువగా ఉండాలి, దేవునితో మాట్లాడటం ఎక్కువగా ఉండాలి. ఏ దైవ సేవకురాలు అయితే ఎక్కువగా దేవుడితో మాట్లాడితో ఆ సంఘంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఏ విశ్వాస అయితే దేవునితో ఎక్కువగా మాట్లాడటం నేర్చుకుంటుందో ఆ విశ్వాస జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. 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 ఎలిజబెత్ ప్రార్థన జీవితం మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మనందరం కూడా ఎలిజబెత్ లో ఉన్న రెండో లక్షణం గమనించేది ఏంటంటే ప్రార్థనా జీవితం, రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం అందరం కూడా చేయాలి. హల్లెలూయా. ఎలిజబెత్ లో ఉన్న రెండో లక్షణం ఏంటి చెప్పండి అమ్మా? ప్రార్థన జీవితం. మూడో విషయాన్ని చూసుకుందాం బిడ్డారా. లూకాసు వార్త అదే 1వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా
యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరందరూ మెలకుగా ఉందురుగాక. నిద్ర రాని వారందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్లో ఉన్న మొట్టమొదటి లక్ష్యం ఏంటి చెప్పండి? దేవునికి లోబడే స్త్రీ, దేవుని వాక్యానికి లోబడే స్త్రీ. రెండవదిగా ఆమె మంచి ప్రార్థనా పరురాలైన స్త్రీ. మూడవదిగా ఏంటంటే ఈమె యేసు ప్రభు వారి తల్లి అయిన మరి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, నేను అదంతా వివరించడానికి టైం లేదు, నేను ముగిస్తాను. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను ఏం చేస్తా ఉందంటే గణపరుస్తూ ఉంది. గణపరచడంలో ఉన్న విశేషత ఏముంది అని అనుకుంటున్నారా? ఎలిజబెత్కి దాదాపు 50 సంవత్సరాలు, అంటే వృద్ధాపంలోకి వచ్చింది. కానీ మరియకి ఎంత వయసు ఉంది? యవనస్తురాలు, అంటే 16, 18, 20 లోపల ఉంటాయేమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, సేవలో పెద్ద, ప్రార్థన అన్నింటిలో ఆమె పెద్ద, అన్నింటిలో ఆమెకు అనుభవం ఉంది. కానీ చిన్న ఆమె అయిన మరి ఆమె ఏం చేస్తుంది చెప్పండి? గణపరుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరియ చాలా చిన్నది, కొత్తగా అప్పుడే యేసు ప్రభు వారి యొక్క దర్శనాన్ని పొందుకొని, యేసు ప్రభు వారిని గర్భం ద్వారా రాబోతున్నారమ్మా అన్న మాటను ఆమె పొందుకొని ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. వస్తే ఇప్పుడు ఎలిజబెత్ ఏం చేస్తా ఉందంటే మరియను గణపరుస్తా ఉంది, ప్రభువును గణపరుస్తా ఉంది. హల్లెలూయా. మనందరం కూడా దేవుడిని గణపరిచే వారం అయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. హల్లెలూయా. నన్ను గణపరిచే వారిని, కొంతమంది సంఘంలో నన్ను గణపరచట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు అంటారు. హల్లెలూయా. నేను మెచ్చుకోవాల్సింది మనుషులు కాదు, దైవజనుడు కాదు. నువ్వు దేవుని గణపరచు, ఆయన నిన్ను అందరి ముందర గణపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వేలాది ప్రజల ముందు నిన్ను ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. నువ్వెవరిని గణపరిచే దానివైతే, దేవుడిని గణపరిచే దానివైతేనే. మనుషులు గణపరిచే దానివైతే, అయితే మనుషులకు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నట్లయితే, లేకపోతే ఈ పలానా అమ్మ పొగిడితే నాకు ఒక మంచి చీర ఇచ్చింది, అయితే ఈ పలానా అమ్మ పొగిడితే నాకు 10 రూపాయలు ఇచ్చింది, కూరేసింది, సరుకులు ఇచ్చింది, ఇవన్నీ కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో ఇచ్చిందని ఏదో ఆశించి మనుషులు గణపరచొద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుడిని గణపరచు. ఒకవేళ నేను అంటున్నాను, ఇప్పుడు మరియను ఎలిజబెత్ గణపరుస్తుంది, అంటే పొగుడుతుంది. ఎలిజబెత్లో ఉన్న మరియలో ఉన్న మంచి లక్షణాలను ఎలిజబెత్ ఎత్తిపట్టి చూపిస్తుంది. అవును, నీ సంఘంలో ఉన్న మీ విశ్వాసులైనా, లేకపోతే నీ తోటి సహోదరులైనా, లేకపోతే నీ కుటుంబంలో నీ పిల్లలైనా వారు ఏదైనా మంచి చేస్తే నువ్వేం చేయండి? వాళ్ళని ప్రోత్సాహపరచు, వాళ్ళని ఎంకరేజ్ చేయి. హల్లెలూయా. కానీ ఏమి కూడా ఉన్నట్టు డబ్బాలు కొట్టి వాళ్ళని పాడు చేయొద్దు. హల్లెలూయా. దేవుని దృష్టిలో నీ పేరు నువ్వు పోగొట్టుకోవద్దు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పెద్దదైన ఎలిజబెత్ చిన్నదాన్నైన మరియను ఆమె గణపరుస్తా ఉంది, ఆమెను ప్రోత్సాహపరుస్తా ఉంది. ఈరోజు మనము మరి ఎవరినైనా ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉన్నామా, వెనక్కలాగే వారంగా ఉన్నామా? ఈ యొక్క సమస్య, ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య సంఘాలు బాగా ఉంది. ఏంటంటే సంఘాలు ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు చెప్పండి? ఒక అమ్మ మంచిగా పరిచయం చేసింది, ఆమె మంచిగా పరిచయం చేయడాన్ని బట్టి దైవ సేవకురాలు అమ్మ మంచిగా పరిచయం చేస్తున్నాం అని చెప్పేసి ఆమెను బట్టి సంతోషపడతా ఉన్నారు. సంతోషపడతా ఉంటే ఈ పక్కన వాళ్ళకి వీళ్ళు చేయరు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ చేసే వాళ్ళని కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ చేసే వాళ్ళ మీద ఏదో ఒక నిందు మోపాలని ఏం చేస్తున్నారు? ఏం దొరికిద్దా, ఏం లోపం దొరికిద్దా, ఏం తప్పు దొరికిద్దని ఏం చేస్తున్నారు? తప్పులు ఎదుగుతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు చాలా సీనియారిటీ ఉంది, నువ్వు సంఘంలో అందరికంటే ముందు వచ్చే విశ్వాసి. కానీ నువ్వు వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ వచ్చింది, ఆ సంఘంలో మంచిగా పరిచయం చేస్తుంది, నువ్వేం చేయాలి? కుళ్ళుకోవాలా, బిడ్డను ప్రోత్సాహపరచాలా? మరి నీకున్న సీనియారిటీ దేని పనికి వస్తుంది? దెయ్యానికి ఉపయోగిస్తున్నావా, దేవునికి ఉపయోగిస్తున్నావా? దెయ్యానికి చోటిస్తున్నావు. హల్లెలూయా. కాదు, నువ్వు ఎంత పెద్దదానివైనా, నీకు ఎంత సీనియారిటీ ఉన్నా, చిన్నవారు నీకంటే బాగా పరిచయం చేస్తున్నారా, బాగా పాటలు పాడుతున్నారా, బాగా వాయిద్యాలు వాయిస్తున్నారా, లేకపోతే బాగా దైవజనుడికి సహకారంగా ఉంటున్నారా, నువ్వేం చేయండి? వారిని ప్రోత్సహించు. అమ్మా చెయ్యి, దేవుడు నీవు చేసిన పరిచయం బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి నువ్వేం చేయండి? ఆ బిడ్డను ప్రోత్సాహపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి కష్టాల్లో, వారి బాధల్లో నువ్వు ఎలా ఉండంటే ఒక ప్రోత్సాహకరంగా
మధ్యకాలంలో ఏదైనా చిన్న లోపం దొరికింది అనుకోండి, వాడి పై నుండి కింద పడేసి అంతవరకు నిద్రపోరు. హల్లెలూయా. ఏ సంతతి అంటే సాతాను సంతతి, దుష్టుని సంతతి సంఘంలో దూరింది. అది సంఘాలను ఏం చేస్తుందంటే గడిబిడి చేస్తా ఉంది. హల్లెలూయా. దైవ సేవకురాలమైన మనం కూడా గమనించాలి. మనకంటే ఎంత చిన్నవారు మనకంటే ముందు వచ్చినా కూడా దైవ సేవకురాలమైన మనం ఏంటంటే వారిని ప్రేమతో ప్రోత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. మన సంఘ బిడ్డలను ఎంకరేజ్ చేయాలి. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు ఏం చెప్పాడంటే, ఇలా యవనస్త్రాలు ఉన్నారు, 10 మంది యవనస్త్రాలు ఉన్నారు. చక్కగా వాళ్ళు ఆ మీటింగ్కి తెల్లటి బట్టలు వేసుకొని వచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారు ఏమన్నారంటే, అమ్మ మరి అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు, అయ్యగారిని అందరికి అన్నం పెట్టాలి, పరిచయం చేయాలి, అమ్మ మీరందరూ వెళ్ళండి, మీరందరూ వెళ్ళి అమ్మగారికి సహకారంగా ఉండండి అమ్మ అని చెప్పేసి అయ్యగారు చెప్పారు. చెప్తే యవనస్త్రాలు అయ్యగారు మాట ఈయన ఏం చేశారంటే లోపల పరిచయం చేయడానికి వెళ్ళారు. అయ్యగారులకి అమ్మగారులకి చర్చిలో పెడుతున్నారు భోజనాలు, మిగతా వాళ్ళందరికీ బయట. అయితే నేను కూడా వెళ్ళాను. అయితే వాళ్ళు చాలా రోజులుగా చూడాలని నాకు ఆశ ఉంది. నేనేం చేశానంటే వాళ్ళు ఇల్లు చూడాలని అలా వెళ్ళాను. ఇల్లు చూసిన తర్వాత భోజనం చేద్దామని వెళ్తే ఈ దైవజనురాలు దగ్గరికి పరిచయం చేయడానికి ఆ పిల్లలు వచ్చి, అమ్మ ఏం పని ఉంది, ఏం చేయాలని అడుగుతుంటే ఏమంటుంది, ఇక్కడ మీకు అన్నం లేదు, వెళ్ళిపోండి, బయట మీకు అన్నం పెట్టేది, ఇక్కడ కాదని చెప్పేసి ఏం చేస్తుంటే వాళ్ళకి తోలు వేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అమ్మగారి బాధంతా ఏం చేయాలంటే, ఈ పిల్లలు ఇక్కడ భోజనానికి వచ్చారు, పరిచయం చేసిన తర్వాత ఇక్కడ భోజనం చేస్తారు, ఇక్కడ అన్నం లేదు, వెళ్ళిపోండి అంటారు. అసలు అమ్మగారు ఏం చేయాలి? పరిచారకురాలు ఏం చేయాలి చెప్పండి? అమ్మగారు తయారు చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇంకా అలా పరిచయం చేయండి అమ్మ, ఇలా పరిచయం చేయండి అమ్మ, ఏం చేయాలి చెప్పండి? అనేక మంది పరిచారకులు తయారు చేసుకుని తల్లిగా దేవుడు మనల్ని సంఘంలో పెట్టాడు. హల్లెలూయా. ఏమి బాధ అంతా ఏంటంటే, ఏమా వీళ్ళు ఎక్కడుంటే ఇక్కడ అన్నమంతా ఎక్కడ తినేస్తారని చెప్పేసి అమ్మ బయటికి పొమ్మంటారు. హల్లెలూయా. బయటికి పొమ్మంటే వాడు బాగా బాగా అర్థం కావట్లేదు. అటు బయటికి పోతే అయ్యగారు ఉన్నారు, బయటికి పోతే అమ్మ చేయండి అమ్మ అయ్యగారు, మీరు లోనికి వస్తే అమ్మగారు పోండి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంఘాలు వెనకబడటానికి కారణము దైవ సేవకురాలు మనలో కొన్ని లోపాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవ సేవకురాలు మనం ఏంటంటే మన పిల్లల్ని ప్రోత్సాహపరచాలి. మనకు శరీర సంబంధంగా దేవుడు మనకిచ్చిన పిల్లలను ప్రోత్సాహపరచాలి, సంఘాలను ప్రోత్సాహపరచాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా పెద్దవారు చిన్నవారిని ఏం చేయాలంటే ప్రోత్సాహపరచాలి. అందరూ పరిశుద్ధంగా ఉంటారా? కొంతమందిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎత్తిపట్టి ఎప్పుడు తిట్టాలా, ఎప్పుడు కింద పడాలని చూడొద్దు. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు చెప్పండి? 12 మందిలో ఎవరిలో ఏ లోపాలు లేవా అమ్మా? లేవా? ఒక ఆయన అప్పగించాడు, ఒక ఆయన అబద్ధం ఆడాడు. యేసు ప్రభు అంటే ఎవరు నాకు తెలియదని ఒక ఆయన అబద్ధం ఆడాడు. యేసు ప్రభువారిని పట్టుకుని అతన్ని 12 మంది ఎటువంటి పారిపోయారు. ఒక్కరు కూడా ఆయన పక్షంగా, వాళ్ళలో లోపాలు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు వాడి సేవలోకి రాకముందు వాళ్ళ గురించి ఏం చెప్పాడు? ఇదిగో పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి, ఆ సింహాసనాల మీద మీరు అందరు కూర్చొని ప్రజలందరికీ న్యాయం తీరుస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారిలో ఉన్న లోపాలను ఆయన ఎత్తి చూపించడానికి ఇష్టపడలేదు. కానీ రాబో రోజుల వారు ఏమవుతారో దేవుడు ప్రోత్సాహపరచని వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ మాట ఒకరిని గాయపరిచేదిగా ఉండకూడదు, నీ మాట ఒకరిని బలహీనపరిచేదిగా ఉండకూడదు, నీ మాట సంఘంలో ఒకరిని వెనక లాగేదిగా ఉండకూడదు. హల్లెలూయా. నీ మాట ఒకరిని ధైర్యపరిచేదిగా ఉండాలి, నీ మాట ఒకరిని సేవలోకి నడిపించేదిగా ఉండాలి, నీ మాట ఒకరిని ఎంకరేజ్ చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక యవ్వన పెట్టి ఉందంట. ఆమెకి చిన్నప్పటి నుంచే పోలియో వల్ల 2 కాళ్ళు కూడా పడిపోయాయంట. పడిపోతే ఆమెకి ఎవరో సువార్త చెప్పారు. ఆమె దేవుని మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన తర్వాత దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటే ఆమె ఆలోచన చేసిందంట, ప్రభు నాకు 2 కాళ్ళు లేవు, నాకు సువార్త ప్రకటించాలని ఆశ ఉంది, మరి నేను ఎలా ఏం చేయాలని చెప్పేసి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటా ఉన్నాను. ఆమె మంచి ధనవంతురాలంట. ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట, నాకు చాలా డబ్బు ఉంది కదా, మా నాన్నగారు నాకు చాలా డబ్బును సమకూర్చారు కదా, ఈ డబ్బంతా నేను ఏం చేస్తాను, నేను దీన్ని దేవుని కొరకు వాడాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే ఒక ఆలోచన చేసుకుందంటే ఏం చేసుకుందంటే, నేను ప్రతిరోజు కూడా ఒక ఆటో కట్టించుకుంటాను, ప్రతిరోజు కూడా ఆటో వానికి కిరాయిస్తాను, నేను ఆటోలో వెళ్ళి నేనేం చేయాలంటే బస్ స్టాండ్ దగ్గర కూర్చోవాలి, ఆటో వ్యక్తిని నన్ను బస్ స్టాండ్ దగ్గర
కూర్చోమని చెప్పాలి. చెప్పిన తర్వాత నేను అక్కడ కూర్చొని ఆ ఫుట్పాత్ మీద వస్తున్న వారిని, పోతున్న బస్ స్టేషన్లో వస్తున్న వారికి, పోతున్న వారికి నేను ఏం చేయాలంటే పత్రికలు ఇవ్వాలి అని నిర్ణయించుకొని, అలాగే ఆయన తన తండ్రి గారికి ఆ మాట చెప్పి ఒక ఆటో వ్యక్తిని పిలుచుకొని రోజు కూడా నేను నీకు ఎంత కిరాయి ఇస్తానని చెప్పేసి ఆ ఆటోని తీసుకొని వెళ్ళి ఆ బస్ స్టాండ్ దగ్గర ఆమె దింపమని ఆటో వ్యక్తిని ఆమె అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సువార్త పత్రికలు ఇస్తూ వచ్చినాకండి. హల్లెలూయా. ఆమె మంచి ధనవంతురాలు, ఏసీ గదుల్లో ఉండేది. కానీ ఆమె అంత ఎండలో ఎందుకు ఆ పని చేయడానికి, ఆమె ఎందుకు ఆ పని చేసిందో తెలుసా? దేవుడు ఆమెను ప్రేమించాడు. నన్ను ప్రేమించిన యేసయ్యకి నేను ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. అలాగూ ఆమె పరిచయం చేసింది. 1200 మంది ఆమె ద్వారా సంఘంలోకి చేర్చబడ్డారట. హల్లెలూయా. హల్లెలూయా. పదుల సంఖ్యలో సేవకులు లేపబడ్డారంట. ఏమి కుంటి స్త్రీ, కాళ్ళు లేని బిడ్డ, ఏమి ఇంత పరిచయం చేస్తే మేమెంత పరిచయం చేయాలని చెప్పేసి ఆ సంఘంలో అనేక మంది సేవకులు బయలు వెళ్ళారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉందా? దేవుడి నుంచి వెనక్కి లాగేదిగా ఉందా? నిన్ను దేవుడు అన్ని జనుల మధ్యలో ఉంచాడు. నువ్వు దేవునికి మహిమ తెస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క నామానికి అవమానంగా బ్రతుకుతున్నావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎవరి బిడ్డ నువ్వు ఇతరులకు ఎవరి స్త్రీలందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలి. పెళ్ళైన స్త్రీ నువ్వు ఇతర స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండాలి. తల్లి ఇతరుల తల్లికి ప్రోత్సాహకరంగా ఉండాలి. దైవ సేవకులు ఇద్దరు యొక్క దైవ సేవకురాలకి ప్రోత్సాహంగా ఉండాలి, ప్రోత్సాహపరిచే తల్లిగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్తులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఘనపరిచింది, ఇతరులను ప్రోత్సహించింది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఇతరులను ప్రోత్సాహపరిస్తే దేవుడు నీ ద్వారా అనేక మంది దేవుళ్ళలోకి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమంది మందిరాలకు వస్తున్నారు కానీ పాపాన్ని మానుకోవట్లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. అప్పుడు నువ్వు ఇతరులను ప్రోత్సాహపరుస్తావా, వెనక లాగుతావా? మా మందిరానికి పోతున్నాను, పాపమే పోలేదు, ఆమె పాప జీవితం వదిలిపెట్టుకోలేదు, ఇంకా నేను నా భార్యను పంపిస్తే నా భార్య కూడా చెడిపోయిద్దేమో అని చెప్పేసి వేరే మగవాళ్ళు మందిరానికి పంపిస్తారా? పంపించరు. హల్లెలూయా. హల్లెలూయా. మందిరానికే వస్తున్నావు, అబద్ధాలు మానట్లేదు, బూతులు మానట్లేదు, కోపం ఇవన్నీ ఏమీ పోవట్లేదు. నిన్ను బట్టి ఎవరైనా గ్రామంలోంచి మందిరానికి వస్తారా? దీనంతటి కూడా లెక్క చెప్పాలి. హల్లెలూయా. నువ్వేదో దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, వస్తున్నాను, పోతున్నాను అంటే కాదు. దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించడానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు బాప్తిసం తీసుకున్నందుకు ఒక లెక్క ఉంటుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతమంది ఎదుటి ఎలా బ్రతుకుతున్నావు అని ఒక లెక్క ఉంటుంది. దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు, మనుషులు ఎదుటి ఎలా ప్రవర్తిస్తున్నావు, అన్ని లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల పుస్తకాలన్నీ పరలోకమైన తర్వాత బయట వేస్తే దాంట్లో నీకు 0 ఉండదు, మార్కులు ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రోత్సాహపరచు. పరలోకంలో దేవుడు కోట్ల ప్రజలందరి ముందు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అలాని బిడ్డ ఇదిగో భూలోకంలో నా కొరకు ఇలా బ్రతికింది, నా కొరకు విడిచిపెట్టింది, నా కొరకు ఇలా జీవించిందని చెప్పేసి కోట్లాది ప్రజల ముందు దేవుడు అనేక బహుమానాలు ఇచ్చి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క శ్రీదేవి, ఇందాక నేను చెప్పాను కుంటమ్మాయిని, ఆ బిడ్డ పేరు శ్రీదేవి. ఆమె చచ్చిపోయిన తర్వాత కూడా ఆమె సాక్ష్యం మనతో మాట్లాడుతుంది అంటే ఆమె ఎంత ఆశీర్వాదకరంగా బ్రతికిందో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె సాక్ష్యం వల్ల ఎంత ప్రోత్సాహపరుస్తుందో చూడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు బ్రతికినా, నువ్వు మరణించినా నీ సాక్ష్య జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు, నీ సాక్ష్యాన్ని అపవిత్రం చేసుకోవద్దు. దేవుని కొరకు నిలబడు, ఇతరులను ప్రోత్సాహపరచు, దేవుడు నిన్ను అందరి ఎదుట ఘనపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్తు ఇతరులను ప్రోత్సాహపరిచే బిడ్డ. యేసు ప్రభు వారు ఆమె గురించి ఒక మాట మాట్లాడారు. యేసు ప్రభు వారి గురించి కొంతమంది యేసు ప్రభు వారి ముందు మాట్లాడుతూ ఉంటే యేసయ్య ఒక మాట అంటాడు, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు మరెవరు కూడా పుట్టలేదు. హల్లెలూయా. అంటే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి అంత మంచి తల్లి, అంత విలువైన తల్లి మరొకడు లేరు. ఆమె ధన్యురాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక ధన్యురాలైన తల్లిగా, ఒక ధన్యురాలైన భార్యగా, బిడ్డగా ఉండాలంటే నువ్వేంటి ఇతరులకు ప్రోత్సాహపడతావు. కుళ్ళుకోకూడదు, అసూయ ఉండకూడదు, ఈర్ష ఉండకూడదు. హల్లెలూయా. కొంతమందికి సంఘాలు మంచిగా ఉండండి, అసూయ, ఈర్ష, నువ్వు పాడైపోతావు. ఇతరుల మీద అసూయ పట్టగలవు, అసూయ పట్టోళ్ళు పాడైపోరు, అసూయ పొందిన వాళ్ళు పాడైపోరు, అసూయ
పాడైపోతారు. హల్లెలూయా. నువ్వు దేవుని ఇల్లును కట్టు, ఆయన నీ ఇల్లును కడతాడు. నువ్వు సంఘాన్ని కట్టు, దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవజనుడిని ప్రోత్సాహపరచాలి, సంఘాలను ప్రోత్సాహపరచాలి, అన్యజనులను ప్రోత్సాహపరిచి మందిరంలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. దైవ సేవకురాలమైన మనము దైవజనులను ప్రోత్సాహపరిచి వెనకలు ఆగకూడదు. దైవ సేవకురాలమైన మనము దైవ సేవకులను ప్రార్థన ద్వారా, లేకపోతే వాళ్ళు కృంగిపోయినప్పుడు, వాళ్ళు తోలిపోయినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి వాక్యం నుంచి మాట్లాడడానికి ధైర్యపరచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సేవకురాలమైన మనము దైవ జనులకు ప్రోత్సాహకరంగా ఉండాలి, కానీ వారికి మనం ముళ్ళుగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ సంఘంలోనే నీవు ఈ దైవజనుని, నీ భర్తను ప్రోత్సాహపరచకపోతే ఇంకా సంఘం ఎలా ప్రోత్సాహపరచబడింది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్ తన భర్తను ప్రోత్సాహపరిచింది కాబట్టి మంచి సేవకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్ అనే భార్య తన భర్తను ప్రోత్సాహపరిచింది కాబట్టి ఒక మంచి కుటుంబంగా ఉంది. ఈ రోజు నీ కుటుంబం అన్ని జనుల మధ్యలో ఒక మంచి కుటుంబంగా ఉండాలంటే నువ్వు ఇతరులను ప్రోత్సాహపరచు, దేవుడిని ఘనపరచు. హల్లెలూయా. ఎలిజబెత్ లో ఉన్న 3వ లక్షణం ఏంటంటే ఇతరులను ప్రోత్సాహపరిచింది, దేవుడిని ఘనపరిచింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 4వ మాట చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 60వ వచనం చదువుకుందాం. తల్లి అందరూ చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 60వ వచనం చదువుకుందాం. తల్లి అలాగు వద్దు, వానికి యోహానును పేరు పెట్టవలనని చెప్పాను. దేవునికి స్తోత్రం. చాలా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, తొందరగా విడిచిపెడతాను. నీ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచుగా. 4వదిగా చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 60వ వచనంలో చూస్తే ఇక్కడ ఆమెకి ఇందాక గర్భఫలం లేదని చెప్పాను. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచిన తర్వాత ఆమె కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి అందరూ ఆమెను అడుగుతా ఉన్నారు. అందరూ ఆమెను అడుగుతా ఉంటే ఆమె ఏమంటా ఉందంటే, నా భర్తతో దేవుడు మాట్లాడాడు యోహాను పెట్టమని. నా భర్తకి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే పేరు నా కుమారుడికి పెట్టాలి అని అన్నది. హల్లెలూయా. ఈ మాటలో అర్థం ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏమిటి అనంటే, ఈమె భర్తతో దేవుడు మాట్లాడాడు, ఈమెతో దేవుడు మాట్లాడలేదు. ఈమె భర్తతో మాట్లాడారు, అయ్యగారితో మాట్లాడారు. మాట్లాడితే ఈమె ఆ భర్తకు వచ్చిన దర్శనానికి ఏం చేస్తా ఉందంటే ఏకీభవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే తన భర్త దర్శనమే తన దర్శనమై ఉన్నది. హల్లెలూయా. తన భర్తతో దేవుడు మాట్లాడాడు, అదే మాట ఏమే దేవుని మాటగా తీసుకుంది. హల్లెలూయా. అంటే 4వది ఏమలో ఉన్న లక్షణం ఏంటంటే ఏకీభవించే మనసు. హల్లెలూయా. వెనక్కలాగే మనసు, గొడవ పెట్టే మనసు, ఆ మాటను ఆపు చేసే మనసు కాదు. ఆ భర్తతో ఏకీభవించే మనసు, దేవుని మాటతో ఏకీభవించే మనసు, దైవజనుడితో ఏకీభవించే మనసు, సంఘముతో ఏకీభవించే మనసు. హల్లెలూయా. 4వది మనకి ఏకీభవించే మనసు ఉండాలి. కొంతమంది ఉంటారు సంఘంలో, అందరూ ఒక మాట అయితే వాళ్ళు ఒక్కదే. అయ్యగారిని కూడా లెక్క చేయరాడు, అమ్మగారిని కూడా లెక్క చేయరు, వాళ్ళు అన్న మాటే. ఒకవేళ అయ్యగారు చెప్తారు, అయ్యగారు వినకపోతే అయ్యగారు నేను చెప్పిన మాట వినలేదు, అయ్యగారు నేను అంటే లెక్కలేదు. ఒకప్పుడు అయ్యగారు నా మాట బాగా విన్నారు, ఇప్పుడు వింటలేదు మా అయ్యగారు, సంఘం పెరిగిందిగా అని చెప్పేసి ఇలా కొనుక్కుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దైవజనుడితో ఏకీభవించు, దైవజనుడి దర్శనంతో ఏకీభవించు. శారా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. శారా లోబడి వచ్చిందా రాలేదా? వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఎలిజబెత్ కూడా తన భర్తతో ఏకీభవిస్తుంది. కొంతమందిలో భర్తతో ఒక మాట, భార్యతో ఒక మాట, పిల్లలతో ఒక మాట, తల్లిదండ్రులతో ఒక మాట. కుటుంబంలో ఏం లేదు చెప్పండి? ఐక్యత లేదు. కుటుంబంలో ఏం లేదు చెప్పండి? ఏక మనసు లేదు. సమాధానం కాదు, ఏక మనసు లేదు. ఒక మాట కాదు, అందరిది. తల ఒకరిది,
అల్లొక మాట, అల్లొకళ్ళు చేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. కొంతమంది వాళ్ళ డబ్బులు వాళ్ళు, వీళ్ళ డబ్బులు వీళ్ళు. కొంతమంది వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళు. ఇక రకరకాలుగా పిల్లల పనులు పిల్లలే, పెద్దోళ్ళ పనులు పెద్దోళ్ళే. అల్లొక అయిపోయింది, తండ్రి ఒక అయిపోతే పిల్లగాళ్ళు ఒక అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసు లేని దగ్గర, ఐక్యత లేని దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. హల్లెలూయా. ఎక్కడైతే ఐక్యత, ఎక్కడైతే ఏక మనసు ఉండదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే నీ కుటుంబంలో ఏం జరిగింది? అల్లరి, గొడవలు, కరువు, పిల్లల మాట, నీ భర్త మాట, నువ్వు నీ భర్తకు లోపడడానికి నీకు ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీభవించే మనసు ఎలిజబెత్లో ఉంది. అందుకే ఆమె మంచి బిడ్డ అయింది, మంచి భార్య అయింది, మంచి తల్లి అయింది. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ భర్త నువ్వు ఏక మనసు కలిగి ఉంటున్నారా, లేకపోతే ఇద్దరు ఎవరు ఆలోచన వాళ్ళేనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు భర్తలతో ఏకీభవించి, అంటే కుటుంబంలో ఒకే మాట కలిగి ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యలు భర్తలతో ఏకీభవించగా కుటుంబాల జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? లోతు భార్య ఏం చేసింది చెప్పండి? లోతు సొదొమ గొమొర్రా పచ్చగా ఉంది, పోతా అంటే మరి భార్య వెనక లాగొచ్చుగా. అయ్యా, అబ్రహాముతో ఉంటేనే మనకు దీవెన, మన ఆత్మీయ తండ్రితోనే ఉంటేనే మనకు దీవెన, మన ఆత్మీయ సంఘంలో ఉంటేనే మనకి దీవెన, మన ఆత్మీయ సహోదరులు ఏదో అన్నారని మన సంఘాన్ని విడిచిపెట్టి మనం వేరే సంఘానికి పోదామా? ఆ సంఘం దూరంగా నుండి చూస్తే బాగానే ఉంటది, దగ్గరకు పోతే దాని అంతా పాపం ఉంటుంది, వద్దయ్యా అని చెప్పేసి ఈ లోతు భార్య వెనక్కి లాగినట్లయితే లోతు కుటుంబం ఈ రోజు శాపానికి కారణంగా ఉండేది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన పిల్లలు శాపాన్ని మోసే పిల్లలుగా ఉండకపోయేవాళ్ళే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏకీభవించాలంటే కొంతమంది చెడులో ఏకీభవిస్తారు. చెడులో ఏకీభవించమని నేను చెప్పట్లేదమ్మా. అమ్మా, కొంతమంది భర్తలు, అమ్మ నేను తాగుతాను, నాకు ఒక గ్లాస్ ఇవ్వమంటే ఆయన తాగుతానంటే నువ్వు గ్లాసులు తీసుకొచ్చి ఆయన తాగుతా ఉంటే ఆయన దగ్గర చిప్స్ పెట్టి వాటికి ఏకీభవించమంటలేదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అననీయ సప్పీరాలు ఉన్నారు. అననీయ వాళ్ళు పొలం అమ్ముకుంటే ఆయన ఏమంటారంటే కొంత దాచుకుందాం అంటాడు. దాచుకుందాం అన్నప్పుడు ఏమి ఆపొచ్చుగా, మనం అలా చేయకూడదు అని. కానీ దాని చెడు పనిని ఏం చేసింది చెప్పండి? ప్రోత్సహించింది. కాబట్టి అక్కడికక్కడ వాళ్ళు ఏమైనా చెప్పండి? మరణించాలి. హల్లెలూయా. నీ భర్తతో ఏకీభవించే మనసు లేకపోతే, దైవజనుడైన నీ భర్తతో ఏకీభవించే మనసు లేకపోతే అక్కడేముందని మరణం ఉంటుంది. హల్లెలూయా. లోతు కుటుంబం శాపానికి వెళ్ళిపోయింది. అననీయ సప్పీరా కుటుంబాలు ఏమైపోయింది? వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భార్యలమైన మనం చెడు విషయాల్లో ప్రోత్సాహపరచకూడదు, కానీ మంచి విషయాలను మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? ఆ విషయాలతో ఏకీభవించాలి. ప్రోత్సాహపరచడం కాదు, ఏకీభవించాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు నీ దైవజనుడితో ఏకీభవిస్తున్నావా? నీ దైవజనుడితో ఒక మాట, నీతో ఒక మాట. అయ్యగారు ఏదైనా పని చెప్తే చేస్తున్నారా? లేకపోతే అయ్యగారు అలా కాదయ్యా, ఇలా కాదని మీరే వాళ్ళకి ఎదురు ప్రశ్నలు వేసి వాళ్ళని చంపుతున్నారా? అమ్మా, హల్లెలూయా. దైవజనుడితో ఏకీభవిస్తున్నారా? వాళ్ళు ఇసుకిస్తున్నారా? ఏకీభవిస్తున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఏకీభవించట్లేదు అందరూ హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏకీభవించట్లేదు అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏకీభవించితేనే నీ కుటుంబం కట్టబడింది. ఏకీభవించితేనే సంఘాలు కట్టబడతాయి. ఏకీభవించితేనే దర్శనం నిలబడింది. లేకపోతే నువ్వు నీ దర్శనాన్ని కోల్పోతావు. దైవజనురాలో నీవు నీ దైవజనుడి యొక్క దర్శనాన్ని గమనించాలి, గ్రహించాలి, ఆ దర్శనానికి ఏకీభవించాలి. హల్లెలూయా. అబ్రహాము దర్శనానికి శారా లోబడింది, జకర్యా దర్శనానికి ఎలిజబెత్ లోబడింది. ఆ రెండు కుటుంబాలు జనములకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. వాళ్ళు మరణించిన వారి సాక్ష్యాలు మనతో మాట్లాడుతున్నాయి. వారు మరణించిన వారి పరిచర్య మన ముందు ఉంది. ఈ రోజు నువ్వు మరణించిన తర్వాత నీ పరిచర్య ఉండదో పోతుందో నీకే తెలియదు. ఎందుకు? నీకు నీ దైవజనుడితో ఏకీభవించే మనసు లేదు, నీకు నీ భర్తతో ఏకీభవించే మనసు లేదు.
లేకపోతే, ఐక్యత లేకపోతే అల్లరి ఉంటది. సాతాను ఉంటాడు, సాతాను చోటు చేసుకుంటాడు. కుటుంబంలో పిల్లల్ని గలిబిలి చేస్తాడు, భర్తలు గలిబిలి చేస్తాడు, నిన్ను గలిబిలి చేస్తాడు. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని పోగొడతాడు. యేసు ప్రభు వారు పేతురుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించుటకు కోరుకున్నది, కానీ నేను మీ కొరకు దేవుని తండ్రిని వేడుకున్నాను అంటాడు. సాతాను కోరుకుంటున్నది తెలుసా క్రైస్తవులను? ఎందుకు? గోధుమల వలె చల్లించటానికి. హల్లెలూయా. దైవజనురాల సాతాను నిన్ను కోరుకుంటుంది. ఎందుకంటే నీ సేవను పాడు చేయడానికి, నీ సంఘాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి కొన్ని లోకపు ఆలోచనలు నీలో కలిగిస్తుంది. అయితే నీవు నీ భర్త దర్శనంతో ఏకీభవించు. నీ భర్తను ఏం చేయాలంటే ఆ దర్శనంతో ఆయన్ని ప్రోత్సాహపరచు. సేవలో కొన్ని కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు. ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి సేవలో. అప్పుడు అయ్యగారులను అయ్యో మనం ఎందుకు సేవకు వచ్చాము, కొంతకాలం పని చేసుకొని కొన్ని డబ్బులు బ్యాంకులో వేసుకొని వస్తే బాగుండేది కదా, లేకపోతే మన పని చేసుకుంటే సేవ చేద్దాము. ఇలాగూ ఏం చేస్తా ఉంటాడు? దైవ సేవకులను వెనక లాగుతూ ఉంటారు. హల్లెలూయా. వద్దు, వెనక లాగొద్దు. నువ్వు వెనక లాగుతున్నావు కొద్దిగా నువ్వు ఇంకా వెనకపోతావు, సేవ ఇంకా వెనకపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది డబ్బులకు ఏం చేస్తారంటే సేవకులను, దైవ సేవకురాళ్ళు ఉరుకులు పెట్టిస్తా ఉన్నారు. ఆడ జీతాలు, ఏడ జీతాలు అని. దైవజనులుగా దయచేసి మనము మన యొక్క భర్తలను మన డబ్బులు కొరకు ఎక్కడూ పంపించడానికి వారిని మనము ముందుకు నెట్టకూడదు. హల్లెలూయా. కరువు వచ్చింది అనుకో నీ సేవలో, నువ్వు నీ భర్తతో చెప్పు, అయ్యా కరువు వచ్చినా ఈరోజు మనం ఈ సేవలో నిలబడదాము, రాబో రోజులో మనలోనే దేవుడు అనేకత పెట్టేవారిలాగా చేస్తాడని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్తతో నువ్వు చెప్పు, విశ్వాసంగా ఉన్నావు నువ్వు. మీరు విశ్వాసులు అయినందుకే మీ పనులు కొన్ని పోయాయి. మీరు విశ్వాసులుగా అయినందుకే కొన్ని విషయాలు మీరు వెనకబడతా ఉన్నారు. మీకు ఎవరు పనులు ఇవ్వట్లేదు. అయితే నువ్వు నీ భర్తతో చెప్పు, దేవుడి కొరకు నిలబడినందుకే మనకు పనులు దొరకట్లేదు కదా, దేవుని కొరకు నిలబడినందుకు మనం అబద్ధాలు ఆడది కావట్లేదు, లంచాలు తీసుకోవద్దు కావట్లేదు, ఎవరిని మనం మోసం చేయాలి కావట్లేదు. కాబట్టి మనకు ఆర్థిక ఇబ్బంది ఉంది. మనకు కష్టం కలిగినా సరే, మన పిల్లలకి తిండి ఉన్నా లేకపోయినా సరే, మన ఒక నమ్మకమైన విశ్వాసులుగా నిలబడదాము. రాబో రోజు మన పిల్లలకు అనేక ఇచ్చారు దేవుడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడని నువ్వేంటి నీ భర్తను ఏం చేయాలంటే నీ భర్తతో ఏకీభవిస్తూ మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. భర్త ప్రార్థన చేస్తానంటే భార్య ప్రార్థన చేయడానికి కాదు, భార్య ప్రార్థన చేస్తానంటే భర్త రాడు. ఏక మనసు లేదు. పిల్లలు అమ్మ ప్రార్థన చేసుకుందామంటే తల్లిదండ్రులు రాదు, తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుందాం అంటే పిల్లలు రాదు. హల్లెలూయా. కుటుంబంలో ఏక మనసు లేదు, సంఘంలో ఏక మనసు లేదు. ఏక మనసు లేకపోవడాన్ని బట్టి సాతాను మిమ్మల్ని కోరుకొని మిమ్మల్ని గోధుమల వలె మీ జీవితాన్ని, మీ సాక్ష్యాలను పాడు చేయాలని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిజంగా ఒక దైవజనురాలు అయితే నీ ఇంటిలో లేదా నీ సంఘంలో సమస్యలు ఉన్నట్లయితే యేసు ప్రభు వారిని వేడుకున్నట్టుగా తండ్రిని వేడుకో. ప్రభువా, నా కుటుంబంలో నాకు ఏక మనసు కావాలి, నా భర్త దర్శనంతో ఏకీభవించే మనసు రావాలి, నా భర్త ఎంత సేవలో కష్టపడుతున్నాడు, నేను నా భర్తతో కలిసి అంతగా కష్టపడాలి, నేను అంతగా శ్రమ పడాలి, నేను కూడా సువార్త పనుల ముందుకు వెళ్ళాలి ప్రభు అని చెప్పేసి నాకు ఏక మనసు కావాలి అని ఏం చేయండి? ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నీ భర్త మంచిగా సేవ చేస్తా ఉండండి, నువ్వు ఎక్కడికెక్కడికో తిరుగుతూ నీ సమయాన్ని పాడు చేసుకోకాకు. దేవుని సేవకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మరి ఎవరికి ఇవ్వకాకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏక మనసు లేకపోవడాన్ని బట్టి దైవజనుల కుటుంబాలలోని గొడవలు, సంఘాలలో ఆ విశ్వాసుల గృహాల్లో గొడవలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఎలిజబెత్ చూస్తా ఉంటే ఆమె తన జీవితం అంతలో కూడా ఎక్కడ సనుగుడు గొలుగుడు లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శారా అబ్రహాం కూడా ఒక మంచి సేవకురాలు. శారాను ఇద్దరు రాజులు ఏం చేశారు చెప్పండి? భారీగా చేసుకోవాలని తీసుకెళ్లారు. ఇలాగ ఏదో తెలియని దేశంలోకి తీసుకెళ్తున్నారు. మగవాళ్ళందరూ కూడా నన్ను చూసి మరి అపార్థం చేసుకున్న అందాన్ని బట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నువ్వు ఒక భర్తవేనా అన్న మొగోళ్ళకి అప్పగిస్తున్నావేంటి, ఏమన్నా భార్య కాదు మా చెల్లెని చెప్తున్నావేంటి అని చెప్పేసి శారా ఎక్కడైనా అబ్రహాముని తిట్టి ఇక వెనక్కి వెళ్ళిపోదాం పదా అని అన్నదా? ఎక్కడ అనలేదు. మరి సేవలో వస్తున్న కష్టాలను బట్టి ఎందుకు అమ్మగారులు అయ్యగారులు వెనక్కి లాగుతున్నారు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిల్లలకి సరైన చదువు లేదని, పిల్లలకి సరైన బట్టలు లేవని, మంచి పోషణ లేదని,
లేకపోతే మంచి వాహనాలు లేవని, మంచి ఇళ్ళు లేవని చెప్పేసి సేవకులను వెనక లాగకూడదు. హల్లెలూయా. దైవజనుడు దర్శనం చూసి వచ్చాడు. ఆ దర్శనానికి నువ్వు లోబడి నీ కష్టమైన, కరువైన, వస్త్రహీనతైన, తర్వాత నీ పిల్లల జీవితాల్లో లోట్లని ఏమైనా సరే ఆయనతో కలిసి నడువు. రాబో రోజుల్లో వేలాది సంఘాలకు తల్లిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. హల్లెలూయా. 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 ఏక మనసు, భర్తతో ఏకీభవించే మనసు. కుటుంబంలో ఏముండాలంటే ఏక మనసు ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఏక మనసు లేదా, సాతాను మీ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటుందా, గలిబిలి చేస్తుందా, చికాకు చేస్తుందా, పాడు చేస్తుందా, అయితే నువ్వు దేవుని దగ్గర బ్రతిమలాడుకో, కోచాడుకో. దేవుడు నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తున్నట్లయితే 4వదిగా ఏకీభవించే మనసు, ఏక మనసు. దైవజనుడితో కూడా సంఘం ఎలా ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు, దైవజనుడితో ఏక మనసు. దైవజనుడికి విరోధంగా, దైవజనుడికి వేరుగా ఏ ఆలోచన చేయవద్దు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే జాకోబయ్య గారు స్త్రీల మీటింగ్ పెట్టాలని చెప్పేసి చాలా రోజులుగా వారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నన్ను అడిగారు, తర్వాత దైవజనుడు అడిగారు, అన్నయ్య వస్తానన్నయ్య అని చెప్పాను. దైవజనుడు తీసుకొచ్చి సంఘంలో మాట చెప్పినప్పుడు ఈరోజు సంఘం అంతా కూడా చక్కగా ఏకీభవించింది. హల్లెలూయా. అందుకని ఇంత మంచిగా మనం కూడుకోగలిగాం. అయితే ఈ సంఘం దైవజనుడితో ఏకీభవించకుండా ఉందనుకోండి, ఈరోజు ఈ కూడా జరిగేదనా? జరగదు. హల్లెలూయా. నేను అంటున్నాను, దైవజనుడికి సంఘం ఏకీభవించకపోతే ఆ పరిచయ వృద్ధి పొందదు. అమ్మగారు, అయ్యగారు ఎన్ని ఉపవాసాలుండి, ఎంత జాగారా చేసి, ఏడ్చి మొత్తుకొని ప్రార్థన చేస్తున్నా సంఘం దైవజనుడి వెనక రాకపోయింది అనుకోండి, దైవజనుడు ఏ పరిచయం చేస్తాడు? ఏం కూడికలు పెడతారు? ఏ మీటింగ్లు పెడతారు? మీటింగ్లు అంటే నిద్ర ఉండదు, మీటింగ్లు అంటే ఎండలో పని చేయాలి, పెద్ద పెద్ద గిన్నెలు కడగాలి, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళు చూసుకోవాలి. అన్నం తినేసరికి ఏ 4-5 అయితే, ఇంకా రాత్రుల పూటలు అయితే ఏ 12-1 గంట అయితే. సంఘం ఏకీభవిస్తేనే పరిచయం ఏమైతే చెప్పండి, ముందుకు వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. సంఘమా దైవజనుడి వెనక లాగవద్దు. దైవజనుడు ఏ పని చేయాలని కూడుకున్నా మేమున్నావయ్యా నీ వెనక అని చెప్పేసి దైవజనుడిని ప్రోత్సాహపరచండి. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే సంఘంలో, ఆ సంఘము గ్రామాలు దాటి మండలాల్లోకి ఆ పరిచయం దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి వీలైతే, పెద్ద పెద్ద సంఘాలు కట్టడానికి దేవుడు కృప చూపుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏకీభవించే మనసు మనకు కావాలి. దైవజనుడి దర్శనమే సంఘ దర్శనమై ఉండాలి. దైవజనుడి దర్శనమే దైవజనుడి భార్య దర్శనమై ఉండాలి. దైవజనుడి దర్శనమే దైవజనుడి పిల్లల దర్శనమై ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము మన పైన ఆత్మీయ నాయకుడితో కూడా మనము ఏక మనసు కలిగి ఉండాలి, ఏకీభవించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఎలిజబెత్లో ఉన్న లక్షణాలు మనం చూసాం కదా. ఎన్ని లక్షణాలు చూసాం చెప్పండి? ఆమెలో మంచి లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి, మనం ధ్యానిస్తే చాలా వస్తాయి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో 4 విషయాల ద్వారా మాట్లాడారు. మొట్టమొదటిది ఏమని చెప్పండి? ఆమె దేవుని మాటకి, ఇక దేవుని మాట తప్ప తన జీవితంలో మరొకటి లేదు. దేవుని ఇష్టమే తన ఇష్టం తప్ప తనకంటూ సొంత ఇష్టాలు, సొంత ఉద్దేశాలు లేవు. హల్లెలూయా. తన ఇష్టాలన్నీ బలిపీఠం మీద పెట్టింది. తన కష్టకాలంలో కూడా దేవుని మాటకి లోబడింది, కానీ దేవుని మాటను దాటి పోలేదు. రెండోదిగా మనం చూస్తా ఉన్నట్లయితే ఆమె రహస్య ప్రార్థన జీవితం. ఆమె ప్రార్థన జీవితము అనేకులను ప్రభావితం చేసింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? నీ ప్రార్థన వల్ల నీ భర్త మారాడా? నీ కుటుంబం మారిందా? సంఘాలు రోజు రోజుకి వెనక్కి వచ్చిన ఆత్మలని వెనకపోతా ఉంటే దైవజనురాలుగా, ఒక తల్లిగా నువ్వు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నావా? వారి కోసం ఏడుస్తున్నావా? నీ కుటుంబంలో నీ భర్త తప్పిపోతా ఉంటే, పాపంలో ఉంటే, నీ పిల్లల పాపంలో ఉంటే వారి గురించి దేవుడి దగ్గర ప్రతిమలాడుకొని ప్రార్థన చేస్తున్నావా? ఎలిజబెత్ మంచి ప్రార్థన పరురాలైన తల్లి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీలో నాలో ఏముండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బహిరంగంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవ్వరూ నేను గమనించట్లేదు, నీకు చదువు రాదు, కానీ రోజు కూడా మూలకు పోయి ప్రార్థన చేస్తా ఉన్నావు. కానీ ఒక రోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? వేలాది
మందిలో తీసుకొచ్చి నేను నిలబెడతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనురాల ఏడవద్దు, బాధపడద్దు. నాకు చదువు రాదు, నాకు వాక్యం చదువుకోవడం రాదు, నేను అందరి వాళ్ళే మంచిగా వాక్యం చెప్పలేకపోతున్నాను, నేను అందరి అమ్మగారుల వల్లే సేవలో ముందుకెళ్ళలేకపోతున్నాను, నాకు చదువు రాదు కదా, అందరి మధ్యలో ప్రార్థన చేసేంత ధైర్యం లేదు కదా అని చెప్పేసి దైవ సేవకురాలు బాధపడవద్దు. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి. మా అత్తయ్య గారు ఉన్నారు, నేను స్టార్టింగ్లో చెప్పాను, మా అత్తయ్య గారు ఉన్నారు. మా అత్తయ్య గారు అందరి మధ్యలో ఇలా వాక్యం చెప్పలేదు, కానీ ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. సందర్భం వచ్చినప్పుడు ఇదిగో మా అయ్యగారితో అంటూ ఉండేది, అరే మా తరం అయిపోయిందిరా, మీరు మంచిగా సేవ చేయండి అని చెప్పేది. మా కొరకు ఎప్పుడు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె నలుగురిలో నిలబడి మాట్లాడేది కాదు, కానీ ఆమెకు వచ్చింది ఒకటే ఏంటంటే ప్రార్థన, పరిచర్య. హల్లెలూయా. ఆమె ప్రార్థనా జీవితం ఈ రోజు మమ్మల్ని వెలుగులో నిలవబెడుతుంది. హల్లెలూయా. అవును తల్లి, దైవజనురాలా, నీకు ఏ పరిచర్య చేయడం రాదు, కానీ ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ పిల్లలను వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలిజబెత్ కూడా ఎక్కడ బహిరంగంగా వెళ్ళి సువార్త పరిచర్య చేసినట్లుగా, లేకపోతే ఇలా నిలబడి సంఘాల్లో వాక్యం చెప్పినట్టుగా లేదు. ఆమె ప్రార్థన జీవితం, ఆమె భర్తను సేవలో వాడుకుంది, ఆమె కొడుకును సేవలో వాడుకుంది. హల్లెలూయా. నువ్వు కూడా అలా చేయి, ప్రార్థన చేస్తా ఉండు, దేవుడు నీ కుటుంబాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ పిల్లల ఉన్నత స్థితిలోకి తెస్తాడు. వారి చదువుల్లో, మీ ఆర్థిక విషయాల్లో, మీ బలహీనతల విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేస్తాడు. మూడవదిగా ఆమె ఇతరులను ప్రోత్సాహపరిచింది, దేవుణ్ణి ఘనపరిచింది. దేవుడిని ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఈ నలుగురు మధ్యలో కాదు, పరలోకం వెళ్ళిన తర్వాత కోటాను కోట్ల ప్రజల ముందు, ఇదిగో నా బిడ్డ పరలోకంలో ఇలాంటి మంచి పనులు చేసిందని చెప్పేసి అందరి ముందు నిన్ను పొగుడుతాడు. నీ ఇతరులను ప్రోత్సాహపరచు. నీకంటే చిన్నవారు ముందెళ్తున్నారా, పరిచయలో కానీ ఆత్మీయతలో కానీ ముందెళ్తున్నారా, వారిని ప్రోత్సాహపరచు. దేవుడు నిన్ను ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్తాడు. నాలుగవదిగా ఏకీభవించే మనసు ఉండాలి. భర్తతో ఏకీభవించే మనసు, పిల్లలతో ఏకీభవించే మనసు, దైవజనురాలు అయితే దైవజనుడితో ఏకీభవించే మనసు ఉండాలి. హల్లెలూయా. ఏక మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరుగుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుడు దైవజనురాలు ఏక మనసు లేకపోయింది అనుకోండి, ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయా, సంఘాలు కట్టబడతాయా, కుటుంబాలు కట్టబడతాయా, పిల్లలు బాగుపడతారంటే బాగుపడరు. హల్లెలూయా. అదే విశ్వాసుల జీవితాలు కూడా కుటుంబంలో తలొకరికి తల ఒక మాట అయితే ఆ కుటుంబం ఆర్థికంగా పైకి రాదు, ఆత్మీయంగా పైకి రాదు, మంచి పేరు తెచ్చుకోలేదు. పిల్లలు ఏమైపోతారండి, ఇద్దరి మధ్యలో ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు అర్థం కాక ఎటుగాని వాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. కానీ నీ భర్తతో ఏకీభవించు, చెడు విషయాల్లో కాదు, మంచి విషయాల్లో నీ భర్తతో ఏకీభవించు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఒకవేళ నీ భార్య మంచి విషయాలు చెప్తున్నట్లయితే నీ భార్యతో ఏకీభవించు. దైవజనురాలు మంచి విషయాలు చెప్తున్నట్లయితే దైవజనురాలతో ఏకీభవించు. ఇద్దరు కలిసి నమ్మకంగా దేవుడిలో ముందుకు వెళ్ళండి. దేవుడు మీ సంఘాలని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్ ఒక మంచి దైవజనుడి బిడ్డ, అంటే ఒక మంచి తండ్రికి బిడ్డ, ఒక భర్తకి మంచి భార్య, ఒక కొడుకుకి మంచి తల్లి. ఈ రోజు నువ్వు మంచి బిడ్డగా ఉండాలన్నా, మంచి భార్యగా ఉండాలన్నా, మంచి తల్లిగా ఉండాలన్నా, ఎలిజబెత్ ఎలాగైతే తన జీవితంలో దైవిక లక్షణాలు నడుచుకుందో మనము కూడా అలాగూ ఈ దైవిక లక్షణాలు కలిగి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనందరం కూడా మంచి బిడ్డలుగా ఉంటాము, మంచి భార్యలుగా ఉంటాము, మంచి తల్లులుగా మనం ఉంటాము. హల్లెలూయా. ఇలా రహస్యంగా ఉండి ఇలాగూ ఈ పరిచయం చేసిందండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా గొప్ప పరిచర్య చేశారు. తల్లిదండ్రులకి మించిన గొప్ప పరిచర్య బాప్తిస్మం ఇచ్చే యోహాను చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకంటే మించిన మంచి గుణవంతులుగా నీ పిల్లలు ఉండాలంటే, నువ్వు కూలి పని చేసుకుంటున్నావు, నీ బిడ్డలు మంచి ఉద్యోగాల్లో ఉండాలి, మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలంటే ఇలా ఎలిజబెత్ వల్ల బ్రతుకు. దైవచంద్రాల ఇదిగో నీవు కూడా నీకు పుట్టిన పిల్లలు నీకంటే ఎక్కువగా పరిచయం చేయాలి అని అంటే నువ్వు కూడా ఎలిజబెత్ వల్ల బ్రతుకు. దేవుడు నీకంటే బలంగా నీ పిల్లలను వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇటు గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడు మనందరి హృదయాలు ఈ వాక్యమును ఫలింప చేయును గాక. అందరం మోకరించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ఆరోగ్యంగా వారందరూ కూడా మోకరించండి. దేవా, ఈ మధ్యాహ్న కాలం మందు ప్రభువా
నాతో మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభువా మమ్మల్ని వాక్యం ద్వారా ప్రోత్సాహపరిచినందుకు స్తోత్రములయ్యా. వాక్యము ద్వారా మా సేవ జీవితంలో అయా ముందుకు తీసుకెళ్లే మాటలు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా సంఘములలో మేము ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రం 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 అయ్యా. ఎలిజబెత్ వలె మేమందరము కూడా ఈ దైవిక లక్షణాలు కలిగి ఉందుము గాక. దేవా కృపనివ్వండి, దేవా బలపరచండి, దేవా బలపరచండి. నేను ఒక మంచి బిడ్డగా ఉండాలి ప్రభువా, నేను ఒక మంచి భార్యగా ఉండాలి ప్రభువా, నేను ఒక మంచి తల్లిగా ఉండాలి ప్రభువా. ఎలిజబెత్ వలె నేను ఒక మంచి దైవిక సాక్ష్యం కలిగి ఉండాలి ప్రభువా. ఆమె మరణించిన సాక్ష్యం మాతో మాట్లాడుతుంది ప్రభువా. నేను కూడా విశ్వాస జీవితం జీవించాలి ప్రభువా. దేవా నాకు కృపనివ్వండి, దేవా నాకు కృపనివ్వండి, దేవా నాకు కృపనివ్వండి, దేవా నాకు కృపనివ్వండి. ఎలిజబెత్ వలె నాయనా మాకెన్ని శ్రమలున్నా మీ మాటకే లోబడే మనసు ఉండగా, మీ వాక్యానికి లోబడే మనసునివ్వండి ప్రభువా. దేవా శారా మీ మాటకు లోబడి వచ్చింది కనుకనే అనేక జనములకు తల్లి అయింది ప్రభువా. యేసు ప్రభువు శిష్యులు కూడా లోబడ్డారు కాబట్టే భూలోకమును తలకిందులుగా చేసేవారైపోయారయ్యా. ఈ రోజు మేము కూడా మీ మాటకు లోబడాలయ్యా, మేము కూడా మీ మాటకు లోబడి మాకెన్ని కష్టాలు వచ్చినా మేము మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దయ్యా, మాకెన్ని శ్రమలు వచ్చినా వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దయ్యా, మాకెన్ని కష్టాలు శ్రమలు వచ్చినా నీ మాటకు లోబడే మనసును మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా రెండవది ఎలిజబెత్ ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ఆమె ప్రార్థన జీవితము అయ్యో పరిచర్యను ప్రభావితం చేసింది ప్రభువా. ఒక దైవ జనురాలుగా నేను ఒక ప్రార్థనా పరుల తల్లిగా ఉండాలి ప్రభువా. నా సంఘములో సాతాను ఎన్నో బలిపీఠాలు కట్టింది ప్రభువా. సంఘములు ఎంతో మంది తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, గొడవలు అలజడులు ప్రభువా. నా సంఘములో సమాధానం లేదయ్యా. నేను ఒక దైవ జనురాలుగా ఎలిజబెత్ వలె ప్రార్థించే కృప నాకు కావాలయ్యా. అయ్యా మనుషుల దగ్గర సమయం తక్కువ అయ్యా, ఇదిగో పరులకు సమయం తక్కువ, నీ దగ్గర ఎక్కువ సమయం గడిపే తల్లులుగా మేము ఉండాలి ప్రభువా. మేము అనేక జనములకు తల్లిగా ఉండాలి ప్రభువా. దేవాన్ని ఒక మంచి ప్రార్థన పరులైన తల్లి వల్ల ఆశీర్వదించండి దేవా. ఓ యేసుక్రీస్తు వారికి అయ్యా ఎంతో ప్రార్థన జీవితం అవసరమైతే నీ సేవకు వచ్చిన నాకెంత ప్రార్థన జీవితం ప్రభువా. నేను ప్రార్థనను కోల్పోయానయ్యా, మొదటి ప్రార్థనను కోల్పోయానయ్యా, అయ్యా మొదటి ఆసక్తిని కోల్పోయానయ్యా. మళ్ళా సేవలు నాకు ఆసక్తి లేవయ్యా. మళ్ళా నేను ప్రార్థన ద్వారా సంఘములో అయ్యా నాకు మహిమను నేను తీసుకురావాలయ్యా. నీ మహిమను సంఘములో అయ్యా నువ్వు ప్రజలు కొనియాడే వాళ్ళగా నేను ఆయన రాసిగా మొరపెట్టాలి ప్రభువా. ఓ నన్నటువంటి దైవ చిన్నాలుగా తీర్చిదిద్దండి దేవా. విశ్వాసగా అయ్యా నాయన
దర్శనముతో ఏకీభవించే మనసు నాకు కావాలయ్యా. దైవజనులారా, దైవ సేవకు దర్శనంతో ఏకీభవిస్తున్నావా, లేకపోతే పదే పదే వెనక లాగుతా ఉన్నావా? నీవే నీ దైవజనులకు ఒక ముళ్ళుగా ఉన్నావా? పదే పదే గాయపరుస్తున్నావా? దయచేసి దేవుడి పిలిచిన నీ భర్తను నిర్లక్ష్యం చేయవద్దు. నీ భర్తతో ఏకీభవించు. నీ సంఘాన్ని దేవుడు ఫలభరితంగా చేస్తాడు. ఈ రోజు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో రాబో రోజుల్లో ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడిని తొలగిస్తాడు. ప్రియమిట, నీ భర్తతో ఏకీభవిస్తున్నావా? చెడు విషయాల్లో ఏకీభవించొద్దు. మంచి విషయాల్లోనే దేవుని కొరకు మీరిద్దరు ఏక మనసు కలిగి ఉండండి. మీ కుటుంబం కట్టబడింది, నీ పిల్లలు కట్టబడతారు. ప్రియ సంఘమా, దైవజనుడితో ఏకీభవిస్తున్నావా? దైవజనుడి దర్శనతో ఏకీభవిస్తున్నావా? ఏకీభవించు. దేవుడి పరిచయం గ్రామాల నుంచి మండలాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు వ్యాపింపజేస్తాడు. ప్రభువా కృపనివ్వండి, ప్రభువా కృపనివ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయ్యా. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయ్యా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని ప్రతినిధిగా. అందరూ పాడదామా? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని ప్రతినిధిగా. ఊహలోనైనా పాపము చేయని ఇష్టమయ్యా. అవును ప్రియ బిడ్డ, ఊహల్లో కూడా పాపము చేయని జీవితంగా నీ జీవితం ఉండాలి. ప్రతి చోట ఒక సాక్షిగా ప్రభుకి ప్రతినిధిగా నువ్వు నిలవబడతావా? ఎలిజబెత్ వల్ల నువ్వు నిలవబడతావా? నువ్వు ఒక మంచి బిడ్డగా ఉంటావా? ఒక మంచి భార్యగా ఉంటావా? ఒక మంచి తల్లిగా ఉంటావా? ఈరోజు తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచయం కనపరచబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ సమయం అంతా వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు నా ప్రభువునైనా మీ సేవకులను నిలబెట్టుకొని మాతోను మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎలిజబెత్ రోజునైనా ఈ రోజు నాతోని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆమె జీవితం మాకెంతో ఆశీర్వాదకరంగా, సవాలుగా, మాదిరికరంగా ఉన్నది ప్రభువా. ఆమె జీవితంలోంచి అయినా ప్రభువా, మొట్టమొదటిగా నా ప్రభువా, మేము దేవుడికి లోబడాలని మాతో మాట్లాడారు. మీ మాటకు లోబడాలని మాట్లాడారు. మాకెన్ని శ్రమలు, నిందలు, అయ్యా కష్టాలు వచ్చినా నీ మాటకు లోబడే కృపలు మాకు ఇవ్వండి అయ్యా. కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని మిమ్మల్ని విడిచిపెట్టే మనసు, సంఘాన్ని విడిచిపెట్టే మనసు తొలగించండి దేవా. అయ్యా, మీ మాటకు లోబడి మీ మాట చెప్పిన నిరపరాధులుగా ఉండే కృపలు మాకు ఇవ్వండి అయ్యా. రెండోదిగా ఆమెలో ఉన్న ప్రార్థనా జీవితం ప్రభు, మేము కూడా ప్రార్థించే అయ్యా తల్లుల వల్ల ఉండాలి ప్రభు. మేము ప్రార్థించే బిడ్డల వల్ల ఉండాలి ప్రభు. అయ్యా నా దేవ, మాకు ఆ కృపలు ఇవ్వండి. మూడోదిగా నిన్ను ఘనపరిచే మనసు, అయ్యా ప్రభు, ఇతరులు ప్రోత్సాహపరిచే మనసు మాకు కావాలయ్యా. అయ్యా కృపను మాకు ఇవ్వండి దేవా. నేను నా భర్తను ప్రోత్సాహపరుస్తాను, నా కుటుంబాన్ని ప్రోత్సాహపరుస్తాను, సంఘంలో ఉన్న బిడ్డలను ప్రోత్సాహపరుస్తానయ్యా. నేను ఎవరిని వెనుకకు లాగనయ్యా. నాకంటే చిన్నవారినైనా వారిని ప్రభు ప్రోత్సాహపరుస్తాను, ఘనపరుస్తాను. నాకు ఆ కృపనివ్వండి అయ్యా, నాకు ఆ కృపనివ్వండి. నాలో అసూయ, ఈర్ష్య, ద్వేషం తొలగించండి అయ్యా. మంచి మనసును నాకు కలగ చేయండి అయ్యా, కలగ చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. నాలుగోదిగా అయ్యా, ఎలిజబెత్ భర్తతో ఏకీభవించే మనసు అయ్యా. ఎన్నోసార్లు నా భర్తకి విరోధంగా మాట్లాడానయ్యా. దైవజనుడిని బాధ పెట్టానయ్యా. నా పిల్లల్ని నేను బాధ పెట్టానయ్యా. వారి మంచి విషయాలు చెప్తున్నా అర్థం చేసుకోక ప్రభు, వారిని ఎంతో వేదన గురి చేశానయ్యా. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి. ఈ రోజు మొదలుకొని నా భర్తతో ఏకీభవించే మనసు, నా కుటుంబంతో ఏకీభవించే మనసు, సంఘంతో ఏకీభవించే మనసు, దైవజనులుగా దైవజనులు నా భర్తతో ఏకీభవించే మనసు మాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. ఏక మనసు దగ్గర ఉన్న దగ్గరే మీరు ఉంటారన్నారు దేవా. శాశ్వతమైన ఆశీర్వాదం జీవం మాకు అనుగ్రహించండి. ఈ 4 విషయాలు కలిగి మేము ఒక మంచి బిడ్డగా, తల్లిగా, భార్యగా ఉండే కృపను అనుగ్రహించండి. చెప్ప
మాటలు నూరంతగా ప్రతిఫలింపచేయమని యేసునామములో అడిగి వేడుకొని అయా అయా అడుగుచున్నాం తండ్రి. అయా అదే విధముగా నా తండ్రి ఈ పరిచర్యను ప్రభు దైవ సేవకులను సంఘాన్ని బలపరచండి. ఎంతో ప్రేమతో భారతీయ పరిచర్యను ఏర్పాటు చేసుకున్నారయ్యా. నూరంతల ప్రతిఫలం ఈ పరిచర్యకు అనుగ్రహించబడును గాక. నాకంటే ఉత్తమమైన సేవకురాలు ఈ గ్రామాన్ని పదే పదే దర్శించి వేలాది మంది స్త్రీలకు ఆశీర్వాదాలు ఈ గుడిలో మీటింగ్లు జరుగును గాక. ఆ కృపను అనుగ్రహించి మహిమ పొందమని పెట్టిన ఖర్చు కంటే రెండంతల దేవుని ప్రతిఫలం మీకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది బిడ్డలారా.